మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ ఆంగ్ల సంవత్సరం 2026 దాదాపుగా 6 నెలలు ముగిసిపోయింది. ప్రథమార్థం, మరి ద్వితీయార్థం ఉంది కాబట్టి ద్వాదశ రాశులకి ఫస్ట్ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఈ 6 నెలలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందంటారు వీళ్ళకి? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులకు ఒక మాట, పరాభావనామ సంవత్సరం మనకు ప్రారంభమై సుమారుగా కూడా అంతా 1 నెల 2 నెలలు కూడా సరిగ్గా పూర్తి కాలేదు. ఏమిటి అంటే మనం ఇక్కడ చేసేటువంటివి ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మొదటి 6 నెలలు, రెండవ 6 నెలలు నేను ముందుగానే చెప్పి ఉంచాను ఆల్రెడీ. గత డిసెంబర్లో రాశి ఫలాలు జనవరికి సంబంధించినటువంటివి చేసే క్రమంలో నేను 2 టైప్స్లో చెప్పడం జరిగింది. ఈ చెప్పేటువంటివి జనవరి నుండి మీకు జూన్ వరకు ఒక పీరియడ్గా ఉంటుంది, జూన్ నుండి డిసెంబర్ వరకు ఒక పీరియడ్గా ఉండబోతున్నది. ఎందుకంటే మొట్టమొదటి పీరియడ్లో కంప్లీట్గా కూడా రాహువు ఇంపాక్ట్ అధికంగా ఉంటుంది, మాయా ప్రపంచంగా ఉంటుంది పూర్తిగా కూడా. ఒక మాయగా జనవరి నుంచి జూలై లోపు, జూన్ దాకా కూడా మ్యాక్సిమం. ఇక ఇక్కడ నుండి గురువు యొక్క అనుగ్రహాలు, గురువు యొక్క గ్రహస్థితి అద్భుతంగా ఉండబోతున్నది. గురువు ఎప్పుడైతే ఆగస్టులో అంటే జూన్ ఎండింగ్లో పుష్యమి నక్షత్రానికి రావడం ద్వారా గురు పుష్యమి యోగం ఏర్పడేటువంటి సందర్భాలలో ప్రతి రాశులలో ఉండే స్థానాన్ని బట్టి ఒక మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఇచ్చే క్రమంలో గురుగ్రహం ఉండబోతున్నది. ఈ సంవత్సరం మొత్తము కూడా రాహువు, గురువు ఈ 2 గ్రహాలు మాత్రమే ట్రావెల్, అంటే 2 గ్రహాలకు సంబంధించినటువంటి అనుగ్రహాలే మనము చూడబోతున్నాం. ముఖ్యంగా కూడా ఈ 2026 జనవరి నుండి జూలై ఒక ఎత్తు అయితే, మరి జూన్ నుండి రాబోయేటువంటి ఆ డిసెంబర్ వరకు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మ్యాక్సిమం జూన్ జూలైలో మనకు గురువు యొక్క మార్పు వల్ల మొత్తం మీద మనకు పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. ఖర్చులు, ఒత్తిడి పెరగబోయే పరిస్థితి ఉంటుంది. విదేశీ యోగాలు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశి వారికి. అదేవిధంగా కెరీర్లో అవకాశాలు వచ్చినా వీరి యొక్క కోపం ద్వారా అవి కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వీరు ఎక్కువగా కూడా కోపానికి రావడము అనేటువంటిది తక్కువ చేసుకుంటేనే మంచిది, అది గమనించుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఓర్పుతో పనిచేస్తే విజయం వీరికే అనేటువంటి విధంగా ఉండబోతూ ఉన్నది. విదేశ ఉద్యోగ అవకాశాలు, ట్రావెల్స్ రిలేటెడ్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశంలో సెటిల్ అయ్యే ఆలోచనలు, ఒంటరిగా ఉండేటువంటి ఫేజ్ ఇదే అని చెప్పి అర్థం చేసుకోండి. సెప్టెంబర్ తర్వాత కొంత బలంగా ఉంది విదేశీ ప్రయత్నాలకు. అదేవిధంగా ప్రేమలో కొంత దూరం పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలపై కొంచెం టెన్షన్, అయ్యో మా పిల్లవాడు చదువుతాడా లేదా అని కానీ కొంత పిల్లలలో ఆందోళన. అదేవిధంగా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి ఈ యొక్క మేషరాశి వారు. 12వ భావంలో శని ఉండడం ద్వారా నిద్ర సమస్యలు, ఒత్తిడి, ఓ రాత్రి టక్కుమని తెలివి వస్తుంది, 2ంటికి కానీ 3ంటికి కానీ 4ంటికి కానీ నిద్ర పట్టదు. మళ్ళీ అరే నిద్ర పట్టట్లేదు అనిపిస్తుంది. అలా 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 చూస్తూ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఈ టైంలో. యోగా, ధ్యానం అవసరం అని తెలుసుకోండి. అదేవిధంగా ఈ రాబోయే 6 నెలలలో ఇల్లు కొనుగోలు, ఫ్యామిలీ సెటిల్మెంట్ చక్కగా కూడా, వివాహం కాని వారికి వివాహము, కొత్త ఆదాయము, కొత్త మార్కెట్లో కొత్త దిశగా మీ ప్రయాణము, కొత్త ఆలోచనలు, విదేశీ యోగము, జీవిత దిశ మార్పు మాత్రం ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, ప్రేమ విషయాలలో కొంత జాగ్రత్త, బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం మీద మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి వ్యక్తిగత జాతక రీత్యా వారి జన్మ లగ్నాన్ని బట్టి నడిచే దశ, అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే వీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ చాలా మంది వస్తున్నారు, నన్ను కలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే
చాలా అద్భుతంగా వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మనమే చెప్తూ ఉన్నాం. వారు ఏం చెప్పాల్సినటువంటి పని లేదు. కనుక నెంబర్ ఆఫ్ క్లయింట్స్ వస్తున్నారు, చక్కగా వారి జీవితానికి తగ్గట్టుగా మంచి మంచి రెమెడీస్ తెలుసుకొని వాళ్ళు వెళ్తున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు అందరికీ అందజేస్తున్నాం. కనుక ఎవరైతే కలుస్తారో వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది వారు తప్పకుండా రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇక ఓవరాల్గా మరి మేషరాశి వారికి 12వ భావంలో శనైశ్వరుడు రేవతి నక్షత్రంలో ఉండడము, మరి మేష రాశిలోకి కూడా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురువు 4వ భావంలో ఉండేటువంటి పరిస్థితులు, రాహువు 11వ భావము, కేతువు 5వ భావంలో ఉండేటువంటి సందర్భాలలో మరి ఇక్కడ ఇది లైఫ్ డైరెక్షన్ మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాబోయే 6 నెలలలో మేషరాశి వారికి సుమారుగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇదంతా కూడా ఈ గడిచిన ఒక 3-4 నెలలు మానసిక ఒత్తిడి, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడము, ఉద్యోగంలో అధికంగా స్ట్రెస్ ఉండడము, లా, లీ, లు, లే అక్షరాలు, అదేవిధంగా ఆ అక్షరము ఆనందు, అశ్విని, అనిత, అనూష ఇట్లాంటి పేర్లతో ఉండేటువంటి వారికి లవ్ బ్రేకప్స్ కావచ్చును, లేదా విపరీతంగా భార్యాభర్తలలో ఒక గొడవ అనేటువంటిది ఉండేటువంటి సందర్భాలు. ఆల్రెడీ 2025 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుంచే కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ప్రారంభమైనవి వీరికి. ఇక ఈ 2026లో కూడా సో లోన్ సెక్టార్ వైపుగా వెళ్ళడమో, లోన్స్ గురించి ఏమైనా ఆలోచించడమో, కారు కొనాలని కానీ అపార్ట్మెంట్ కొనాలని కానీ వెళ్ళడమో, సిబిల్ రాకపోవడమో, లైక్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడాలు కావచ్చును, ఇలాంటివి ఉండబోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాహు 11వ భావంలో వీరికి కొత్త ఆదాయాల మార్గాలు తెచ్చే దిశగా సైడ్ ఇన్కమ్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితులు ఉంటవి. ఇంకా సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా మంచి మంచి లాభాలు వచ్చే పరిస్థితి ఉంది మేషరాశి వారికి. ఇంకా అక్టోబర్ నుంచి ఆదాయం ఇంకా స్పీడ్గా ఉండబోతూ ఉంటుంది. ఇక ఇల్లు కొనుగోలు చేయాలి అనేటువంటిది మొదటి పీరియడ్లో ఎంత ఆలోచించారో ఈ 2వ పీరియడ్లో ఇల్లు కొనుక్కుంటారు. సో వాహనం కొనుగోలు, చక్కగా ఫ్యామిలీతో ఏమైనా ట్రిప్స్ వేయడాలు, ఇలాంటివి, ఇంట్లో శుభకార్యాలు, అదేవిధంగా ఒక ఇల్లు సెటిల్ అయ్యేటువంటి అవకాశం. ఇక ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగంలో ఖచ్చితంగా మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మరీ ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలలో ఏ క్షణమైనా కూడా ఉద్యోగం మానేయవచ్చును. పాత ఉద్యోగంలో మళ్ళీ ఎప్పుడో 1-2 ఇయర్స్ బ్యాక్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి పిలిచిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని పిలిచి పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నవి. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. తప్పకుండా కొత్త స్కిల్స్ నేర్చుకున్న కొత్త స్కిల్స్ మీద కొత్తగా జాబ్లో వెళ్ళేటువంటి రిక్రూట్మెంట్స్ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల అనేటువంటిది ఉండదు. డిసెంబర్ వరకు మాత్రం ఖచ్చితంగా మంచి మార్పు మేషరాశి వారికి కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా అవసరం. సో వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, సో మరి మనకు నడిచేటువంటి దశ, అంతర్దశలలో ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి, మరి ఏం చేసుకోవడం ద్వారా ఈ కష్టం నుండి నాకు విముక్తి కలుగుతుంది అని అనుకునేటువంటి సిచ్యువేషన్స్ను మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కనుక ఇప్పుడు ఏదో రమేష్ తన జన్మనామం ప్రకారంగా తనది ఏ సింహరాశో ఏ మకర రాశో అయితే మరి రమేష్ అంటే తులారాశి అవుతుంది కదా. మరి వారు ఏం చూసుకోవాలి? గ్రాచారం చూడాలా, గోచారం చూడాలా? రెండూ చూడాలి. రెండు కూడా 2 కళ్ళ లాంటివి. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు మనం జూలై నుంచి డిసెంబర్ వరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి జూన్ 2కి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ గురుగ్రహ సంచారం ఎన్ని మంత్స్ ఉంటుందంటారు? దీనివల్ల ఎలాంటి ప్రభావం మేషరాశి వారికి కలుగుతుందంటారు? గురుగ్రహ సంచారం వల్ల ఎన్ని రోజులు అంటే మనకు అక్టోబర్ ఎండింగ్, నవంబర్ దాకా ఉంది. అక్టోబర్ తర్వాత గురువు ఏం చేస్తున్నాడు అంటే అతిచారంతో ముందుకు వస్తున్నాడు. అతిచారంతో ముందుకు రావడం ద్వారా నవంబర్, డిసెంబర్ ఇక్కడ ఎండ్ అవుతుంది. నవంబర్, డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరి, ఫిబ్రవరిలో తను బ్యాక్ వెళ్తాడు, కర్కాటకంలోకి వెళ్తాడు.
ఈ సమయంలో మేషరాశి వారికి నవంబర్ డిసెంబర్ ఆల్రెడీ మనం చెప్పాం, నవంబర్ తర్వాత ఆదాయం విపరీతంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాం. కనుక ఇంకా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశను చెక్ చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో మేషరాశి వారు తప్పకుండా కూడా లక్ష్మీదేవి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ 6 నెలల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఆంగ్ల సంవత్సరం 2026 దాదాపుగా 6 నెలలు అయిపోయి సెకండ్ హాఫ్ లో ఉన్నాము. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వృషభ రాశి వారు ఎలా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మనము ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చేసేటువంటి సందర్భాలలోనే 2025 డిసెంబర్లోనే చెప్పడం జరిగింది. ఏమిటి? మొదటి 6 నెలలు ఒక తీరుగా ఉంటాయి, రెండవ 6 నెలలు మరొక తీరుగా ఉండబోతూ ఉన్నది ఈసారి గ్రహస్థితి. మొదటి 6 నెలలు రాహువు పరిపాలిస్తే రెండవ 6 నెలలు గురువు పరిపాలిస్తున్నాడు. సో దీనివల్ల రాహువు ఒక మాయలో కానీ, ఒక మభ్య పెట్టడం కానీ, మోసపూరితమైనటువంటి వాతావరణం కానీ ఉంటుంది. అదేవిధంగా గురువు వల్ల ఉద్యోగ మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు చాలా ఉండబోతున్నవి అని చెప్పి 2025లోనే చెప్పడం జరిగింది. అలాగే వృషభ రాశి వారికి గడిచిన 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండే బాగాలేదు వీరికి. 2025 నుంచే బాగాలేదు. 25 ఆగస్టు సెప్టెంబర్ నుండే వా, వి, వు, వే పేర్లతో, ఏ పేరుతో, ఉమా, ఇలా ఎవరు ఏ పేర్లతో మొదలయ్యాయో వారు చెక్ చేసుకోండి. ఏమైనా బాత్రూంలో జారిపడము, కాలుకి దెబ్బ తాకడము, ఉద్యోగం లాస్ అవ్వడము, మానసిక ఆందోళనను, లేదా విపరీతంగా ఏదో టెన్షన్ కానీ, నిద్ర, 1, 2 అని కాదు, చాలా మటుకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వృషభ రాశి వారికి ప్రారంభమయ్యింది. మరి రాబోయే 6 నెలలలో వీరికి ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటే, కొంతమేర అధికంగా ఖర్చులు అయితే తప్పవు. అదేవిధంగా భారీ లాభాలు, భారీ ఎత్తున నష్టాలు కూడా చవి చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కబోయేటువంటి ఈ 6 నెలలు అని చెప్పుకోవచ్చును. మరి వీరికి కొంతమేర గురువు 3వ భావంలో, శనైశ్వరుడు 11, 12వ భావం మధ్యలో ఉన్నాడు కనుక 11వ భావానికి సంబంధించినటువంటి అనుగ్రహము, ఇటు 12వ భావానికి సంబంధించినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ 2 కూడా ఇస్తూ ఉంటాడు ఈ శనైశ్వరుడు. అదేవిధంగా రాహువు 10వ భావము, కేతువు 4వ భావం ఉండడం ద్వారా మరి వీళ్ళ తల్లి గారికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సైడ్ ఇన్కమ్ పెరగబోతూ ఉంటుంది. వీళ్ళకు కొత్త ఆదాయ మార్గాలు రాబోతున్నాయి. అదేవిధంగా కొంతమేర పనిచేసేవారు వర్క్స్ రిలేటెడ్ చేంజెస్ అవ్వడాలు, అంటే ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవ్వడాలు, భార్యాభర్తలు దూరంగా ఉండడాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. కానీ చూసుకోండి, ఎందుకంటే 2024లో వృషభ రాశి వారికి మీకు జరిగినంత ప్లస్ మైనస్ ఎవరికి జరగలేదు వృషభ రాశి వారికి. అదేవిధంగా 2018, 19, 20లో కూడా చాలా కష్టాలు మోసారు వృషభ రాశి వారు. చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి ఈ సమయంలో. మళ్ళీ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, శనైశ్వరుడు 12వ భావానికి రాబోతున్నాడు కనుక జాగ్రత్త. వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి, చిన్న ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. అటు తిరగడము, ఇటు తిరగడము, లేదా ఏదైనా వస్తువు మర్చిపోవడము, మళ్ళీ రావడాలు, ఎగ్జామ్స్కి వెళ్ళే సమయంలో ఉదాహరణకు హాల్ టికెట్ మర్చిపోవడము, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడాలు, ఇలాంటి ఉదాహరణకు. విదేశ ట్రిప్స్ అవకాశాలు ఉన్నాయి, పని సంబంధిత ట్రావెల్స్ కావచ్చును. అదేవిధంగా అద్భుతమైనటువంటి భారీ లాభాలు పొందుతున్నారు ఈ రాబోయే 6 నెలలలో. కెరీర్ కూడా అద్భుతంగా ఉండబోతున్నది. కొత్త ఆదాయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో మంచి గ్రోత్ కూడా ఉండబోతుంది అని చెప్పడం జరుగుతున్నది. కొంతమేర ఏమిటి అంటే, మీకు 4వ భావంలో కేతుడు ఉండడం ద్వారా గృహం నిర్మించుకోవాలి అనే కోరిక, గృహం నిర్మించుకున్న తర్వాత గృహంలో ఉండకపోవడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. మైండ్లో ఏదో ఒక టెన్షన్ కానీ, మైండ్ రెస్ట్ అనేటువంటిది అవసరము. మనీ, కెరియర్ పీక్ స్టేజ్లోకి వెళ్ళబోయేటువంటి ఈ 6 నెలలు, ఈ 6 నెలలలో ఎవరైనా పరిచయమైన
కొత్త వ్యక్తులు వారిని నమ్మి ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఏమైనా డబ్బులు పెట్టడం కానీ ఇలాంటివి చేసుకోవద్దు, అది గమనించుకోండి. మరి రాహువు 10వ భావంలో ఉండడం ద్వారా ఉద్యోగంలో మార్పు అవకాశాలు ఈ 6 నెలలలో జరగబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉద్యోగంలో మార్పులు అంటే కొత్త ఉద్యోగమైనా కావచ్చును, ఉద్యోగ ప్రయత్నం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి ఉద్యోగం లభించవచ్చును, లేదా ఉద్యోగం ఆల్రెడీ చేస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుండి అంటే ఈ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ లేదా మీకంటూ ఒక మంచి స్థానము అనేటువంటిది ఇవ్వబోతున్నారు అని అర్థం చేసుకోండి. పెద్ద కంపెనీలలో పనిచేసేటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉండబోతున్నాయి, బిజినెస్ గ్రోత్ ఉండబోతున్నది. అదేవిధంగా సోషల్ మీడియా ఆన్లైన్లో ఉండేటువంటి వారికి కూడా మంచి గ్రోత్ కనబడుతున్నది. అకస్మాత్తుగా కెరీర్ జంప్ జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి ఒక ఫీల్డ్ లో పనిచేస్తున్నాం, అందులో నుండి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక 1 మంత్ ఒక కోర్సు నేర్చుకోవడం ద్వారా మీరు అద్భుతంగా కూడా వేరే అసలు మీరు ఎన్ని రోజులు పనిచేసినటువంటి దానికి సంబంధం లేకుండా వేరే దానికి కూడా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉంది. సో అదే విధంగా కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, ఇక ఇంటికి సంబంధించింది ఇంట్లో చిన్న చిన్న టెన్షన్స్ కావచ్చును, మనసున అంటే మానసిక ప్రశాంతత కావచ్చును, కొంత గొడవలుగా ఉండడం కానీ, ఇల్లు మార్చాలి అనేటువంటి ఆలోచన రావడం కానీ, ఇల్లు మార్చడం కానివ్వండి, మైండ్ రెస్ట్ అవసరం అని తెలుసుకోండి వృషభ రాశి వారు. ఫ్యామిలీపై అసహనం అనవసరం, సహనం అవసరం గుర్తుంచుకోండి. కెరీర్లో ముందు డెవలప్మెంట్ అయిన తర్వాతనే మీరు వివాహం కానీ లవ్ రిలేటెడ్ కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ముందుగా పలానా అమ్మాయి లవ్ చేశాను నేను పెళ్లి చేసుకుంటానంటే కెరీర్ డౌన్ఫాల్ అవుతుంది. మీరు ముందు వృషభ రాశి వారు కెరీర్లో సెటిల్ అయిన తర్వాతనే అటు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా కొంతమేర శనైశ్వరుడు మీకు 12వ భావానికి వచ్చేటువంటి సందర్భాలలో పని ఒత్తిడి కానీ ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోరికలు నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నవి. ఉద్యోగం వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఏమైనా గవర్నమెంట్ జాబు అది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మరి గడిచిన రోజులలో 2024లో వెయిట్ పెరిగిన వారెవరు, వెయిట్ లాస్ అయిన వారెవరు, వివాహం జరిగి ఉండాలి, గృహము నిర్మించుకొని ఉండాలి, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కూడా కలిగి ఉండాలి 2024లో. మరి ఈ తరుణంలో రాబోయే రోజులలో వివాహ ప్రయత్నాలు ముందుకు వెళతాయి. అదేవిధంగా కొంతమేర గట్టి పోటీదల కానీ పట్టుదల స్వభావంగా ఉండడం కానీ ఒక ధైర్యం మీకే పెరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఎంతో ధైర్యంగా మీరు ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది. మీకంటే చిన్నవారితో కానీ పెద్దవారితో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. అక్కలు కానీ చెల్లెలతో కానీ అన్నలు కానీ తమ్ములతో కానీ కొంత సఖ్యత పెరిగే పరిస్థితి ఉంది. వారి ద్వారానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. సో ఓవరాల్గా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తిగత జాతకాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకుంటూ మరి గురువు మార్పు శనైశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వచ్చేటువంటి తరుణంలో కొంత మనకు మంచి జరిగే ఛాన్సెస్ ఉన్నవి, చెడు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. కనుక ఓవరాల్గా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరు జన్మించినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని ఆ లగ్నము నడిచే దశ అంతర్దశలలో బాధకారకుడా యోగకారకుడు దశన చూసుకోవడం ద్వారా మీకంటూ ఒక యోగకారకుడు ఉంటాడు. ఆ యోగకారకుడిని పట్టుకోవడం ద్వారా ఆల్వేస్ శుభంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వన్స్ నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఉండిపోయేటువంటి అంశం, ఇది గమనించుకోండి. మరి గురుగారు ఏ దైవారాధన కలిసి వస్తుందంటారండి వీళ్ళకి? వీరికి దత్తస్తవము దత్తాత్రేయ స్వామి ఆరాధన, గానగాపూర్కు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడము, కాలభైరవాష్టకం చదువుకోవడము అనేటువంటిది ఎంతో అవసరం. గురుగారు మొత్తం మీద సెకండ్ హాఫ్ లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. శ్రీమాత్రే నమః. గురుగారు చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 నెలలు అయిపోయింది.
ద్వితీయార్థంలో ఉన్నాం మనము. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ప్లసెస్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సెకండ్ హాఫ్ అన్న బాగుంటుందంటారు? ఆంగ్ల సంవత్సరము అంటే సుమారుగా మనకు జనవరి నుండి ప్రారంభము. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఈ జూన్ 2వ తారీఖు మనకు ఏమిటి, సుమారుగా కూడా 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలలు అంటే మరొక 6 నెలలలో మరి జరగబోయేటువంటి పరిణామాలు కానీ, పరిస్థితులు కానీ, ఈ గడిచిన 6 నెలలలో బంగారం రేటు పెరుగుతుందని కానీ, కొంచెం గ్యాస్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తాయని కానీ తప్పకుండా మనము డిసెంబర్ నెలలోనే చెప్పడం జరిగింది. 100% వెళ్ళి చెక్ చేయొచ్చును. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయినా పెట్టండి. సో ఇంకా ఈ రాబోయే 6 నెలలలో భూకంపాలు, ఇంకా అదేవిధంగా కొంతమేర బంగారానికి సంబంధించినటువంటి ధరలు తగ్గుముఖం పట్టడాలు, సిల్వర్ రేటు తగ్గుముఖం పట్టడాలు, అదేవిధంగా స్టాక్ మార్కెట్ చాలా అంటే చాలా అద్భుతంగా పైకి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మిథున రాశి అనగానే డబల్ మైండ్ సెట్, అంటే ఒక్కరే అయినప్పటికీ కూడా 2-3 వర్క్స్ చేయాలి అని అనుకునేటువంటి ఆలోచనలలో ఉండేటువంటి వారు మిథున రాశి వారు. సుమారుగా 2020 ఆగస్టు నుండి 2022 ఆగస్టు వరకు 2023 కొంతమేర వాహన ప్రమాదాలు, స్థాన చలనాలు, ప్రదేశంలో మార్పులు చేర్పులు, వివాహం జరిగి గొడవలు అయిపోయిన సందర్భాలు, భారీ ఎత్తున ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు ఎన్నెన్నో కూడా వీరి జీవితంలో అవకతవకలు ఎన్నడూ చూడని లాసులు, బ్యాడ్ ఈవెంట్స్ వీరు చూసున్నారు మిథున రాశి వారు. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ చదువులు, లాంగ్ ట్రావెల్స్, అదృష్టం పెరగబోతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. అదేవిధంగా సెప్టెంబర్ తర్వాత ఇంకా విదేశీ యోగం బలంగా ఉండబోతున్నది ఈ ఆగస్టు సెప్టెంబర్ తర్వాత. ఇక కేతు యొక్క ప్రభావం ద్వారా సోషల్ మీడియాకు కొంత దూరంగా ఉండండి, జాగ్రత్త, తక్కువ మాట్లాడడం మంచిది. అదేవిధంగా ఇంట్రోవల్ ఫీలింగ్ అనేటువంటిది అంతర్గత మార్పులు చేర్పులు చెందితేనే బాగుంటుంది. కొంతమేర ఆధ్యాత్మిక ధోరణి, ఆధ్యాత్మికంగా ఉండాలి. జపం కానీ, సాధన కానీ, ఏదైనా దేవాలయంలో సేవ చేసుకోవడం కానీ ఉంటే బాగుంటుంది. పెళ్లి యోగం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు, ఫ్యామిలీలో మరొకరి సంపాదన పెరగబోతూ ఉన్నది. అదేవిధంగా పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి కూడా పెరగబోతూ ఉన్నది. రెస్ట్ అనేటువంటిది అవసరం, నిద్ర జాగ్రత్తలు కూడా అవసరం. మరి రాబోయే రోజులలో మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి కొంతమేర భారీ సంపాదన ఉండబోతున్నది. కెరీర్ గ్రోత్, విదేశీ యోగము, పెళ్లి యోగాలు, సంపాదన పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహము, కెరీర్లో మంచి గ్రోత్, విదేశ అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు. ఇన్ని జరగబోతున్నాయి కదా అని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే ఏదీ జరగదు. కనుక రెస్ట్ అనేటువంటిది అవసరము. వర్క్ మైండ్ సెట్గా ఉంటే మీ హెల్త్ మీద ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మొన్న మా తోటి బ్రాహ్మణుడు గత కార్యక్రమాల నిమిత్తము గుంటూరులో ఉంటారు వారు. గత కార్యక్రమం నిమిత్తము పనులు అని చెప్పి చాలా అసలు నిద్ర లేకుండా తిరిగాడు. స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఎంత బాధ అంటే తట్టుకోలేనంత బాధ ఏర్పడింది. కనుక డబ్బు అనేటువంటిది వస్తుంది పోతుంది. మన శరీరం అవసరము. ముందుగా శరీరాన్ని చాలా ఆరోగ్యంగా కాపాడుకోవడము అనేటువంటిది ఎంతో అవసరము. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశ నాతులను మనం 1-2 సార్లు చెక్ చేసుకొని తప్పకుండా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి జప సాధన కానివ్వచ్చును, లేదా ఏమైనా కొంతమేర లైక్ హోమం కానివ్వండి, దానం కానివ్వండి చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తూ ఉన్నవి. తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి, నన్ను కలవండి. మీ జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశాన్ని మీరు కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఒక జాతకం అంటే జాతకమే అని కాదు, మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది
మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తా. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. సో ఇక 2025లో వెయిట్ పెరగడం కానీ, వివాహం కాని వారికి వివాహం జరగడం కానివ్వండి, లేదా ఏమైనా కొంత పార్ట్నర్స్ దొరకడం కానివ్వండి, ఇల్లీగల్ అఫైర్స్ వైపు వెళ్ళడం కావచ్చును, లేదా కొత్త కొత్త అవకాశాలు రావడం కానివ్వండి, భారీ ఎత్తున ఆరోగ్య సమస్యలు రావడం కానివ్వండి, చెస్ట్ రిలేటెడ్ ఇలాంటివి ఎన్నో ఫేస్ చేస్తున్నారు స్టిల్ ఈ రోజుకు. మరి ఈ 6 నెలలలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 6 నెలలు గడిచినటువంటి సందర్భాలలో చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. వీరి గ్రహస్థితి సరిగ్గా లేదు. గొడవలు కానివ్వండి, భార్యాభర్తలలో కొంతమేర అనుమానం కావచ్చును, పనిచేసే చోట వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉండడం కానివ్వండి, కొంత వీసా రిలేటెడో లేదా హెచ్ఆర్ రిలేటెడో, కొంతమేర H1 వీసా రిలేటెడో, కొంతమేర ఇబ్బందులు లైక్ ఏదైనా కావచ్చును. గ్రహస్థితి మాత్రం బాగా లేదు, చాలా ఇబ్బందులే ఫేస్ చేస్తున్నారు. మరిక రాబోయే 6 నెలలలో గురువు 2వ భావానికి, శనైశ్వరుడు 10వ భావంలో, రాహు 9వ భావంలో, కేతువు 3వ భావంలో ఉండడం ద్వారా భారీ ఆదాయం మాత్రం చూస్తున్నారు. ఈ రాబోయే 6 నెలలలో ఏం డౌట్ లేదు, 2.5 సంవత్సరాలు నేను రాసిస్తా, ఖచ్చితంగా నేను రాసిస్తా. ఇది గుర్తుంచుకోండి, మీకు చాలా అద్భుతంగా ఉంది. అయితే మీ వ్యవహారిక నామమో జన్మనామమో ఒకవేళ కా, కి, కు, కే, కో పేర్లతో మొదలైతే సంతోషం. అట్లా కాదు, రమేష్ అనో, రామనో, సంగీతనో, మహేష్ అనో ఉంటే మాత్రం 6 మీకు. దానికి నేనేం లేదు చేశాను, బాగుండదు. ఇది వ్యవహారిక నామం వేరే ఉన్నది, జన్మనామం వేరే ఉన్నది కదా, ఇబ్బందులు ఎదురైతాయి. గురువు 2వ భావంలో ఉండడం ద్వారా భారీ ఎత్తున ఆదాయం ఉంటుంది, భారీ ఎత్తున పెట్టుబడి ఉంటుంది. ఈ భారీ ఎత్తున పెట్టుబడి, భారీ ఎత్తున ఆదాయం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. సేవింగ్స్ పెరుగుతున్నాయి, కొత్త ఆదాయ మార్గాలు రాబోతున్నాయి, ఫ్యామిలీ వెల్త్ బాగుంటుంది. ఈ కాలం సంపాదన పీక్ స్టేజ్లో ఉండబోతున్నది రాబోయే 6 నెలలలో మిథున రాశి వారికి. అదేవిధంగా ప్రమోషన్స్, అవకాశాలు, పెద్ద బాధ్యతలు, స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, బిజినెస్ స్థిరపడేటువంటిది. సో కష్టానికి పెద్ద ఫలితం రాబోతూ ఉన్నది. ఎవరైతే పెద్ద ఫలితాలు పొందాలి అని అనుకుంటారో, పెద్ద ఎత్తున భారీ విజయం సాధించాలి అని అనుకుంటారో వారికే శనైశ్వరునికి సంబంధించినటువంటి కర్మ ఫలితం కష్టాలను పెడుతూ ఉంటాడు. ఎవరినైతే శనైశ్వరుడు కష్టాలను పెట్టాడో వారు పెద్ద స్థాయిలో ఒక గొప్ప విజయం పొందబోతున్నారని అర్థం చేసుకోవాల్సింది. మరి గురుగారు ఏ దైవ ఆరాధన కలిసి వస్తుందంటారు ఈ మిథున రాశి వారికి? మిథున రాశి వారికి గణపతి ఆరాధన, గణపతికి గరకను సమర్పించడము, అదేవిధంగా శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి ఒక పర్ఫ్యూమ్ కొనివ్వడం కానివ్వండి, లేదా ఒక లోటస్ పుష్పాన్ని ఇవ్వడం కావచ్చును, పచ్చకర్పూరాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు మొత్తం మీద 2026లో సెకండ్ హాఫ్ లో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 నెలలు గడిచిపోయింది. సో సెకండ్ హాఫ్ మాత్రమే ఉంది. సో కర్కాటక రాశి వారికి ఈ 6 నెలలు ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అంటారు, ఎలాంటి నెగిటివ్స్ కూడా ఉంటాయి అంటారు, ఎలా జాగ్రత్తగా ఉంటే ఈ 6 నెలలు కూడా బాగుంటుంది అంటారండి? తప్పకుండా వీరికి అద్భుతాలే జరగబోతున్నాయి. ఎందుకంటే వీరి లగ్నంలోకి గురువు రాబోతున్నాడు జూన్ 2వ తారీఖు రోజు. మరి ఇట్టి గురువు రావడం ద్వారా వీరికి వస్తూనే వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, విదేశీ యోగాలు, ఇలా ఎన్నెన్నో కూడా మీకు అదృష్టాలను తేయబోతున్నాడు. కానీ లగ్నంలో గురువు ఉండడం ద్వారా 1,00,000 దోషాలను హరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి మనకు కొంతమేర ఇబ్బందిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సో తప్పకుండా మరి మీకు గురువు లగ్నంలో ఇది ఉచ్చస్థానము కర్కాటక రాశి వారికి, ఇది అంటే మొత్తం కంప్లీట్గా 12 రాశుల వారికి కూడా ఇక్కడ గురువు ఉచ్చ పొందుతున్నాడు. దీనివల్ల ప్రతి గ్రహానికి కూడా, ప్రతి రాశుల వారికి కూడా
మంచి ఫలితాలే ఉంటాయి. కానీ 6వ భావము, 8వ భావము, 12వ భావంలో ఉండేటువంటి వారికి, 4వ భావంలో ఉండేటువంటి వారికి కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఉండే పరిస్థితి ఉంది. కనుక అది గమనించుకోండి. మొన్న ఒకరు అంటున్నారు గురువు ఉచ్చలో ఉంటే అందరికీ బాగుంటుంది అని చెప్పి, కానీ చాలా తప్పు. మరి ఎందుకు మేషరాశి వారికి ఈ విధంగా ఉంది? మరి ఎందుకు సింహరాశి వారికి ఈ విధంగా ఉంది? మరి ఎందుకు ప్రజెంట్గా ధనస్సు రాశి వారికి మొత్తం 6లు 4లే వాళ్ళ పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. కుంభరాశి వారికి కూడా టైం చాలా వరస్ట్. దేనికోసము? ఏది ఏమైనప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనడంలో ఎంత సత్యం ఉందో, ఒక గ్రహము కూడా అది ఉండేటువంటి స్థానము ఉచ్చ కానివ్వండి, నీచ కానివ్వండి, అది ఇచ్చేటువంటి రిజల్ట్ అది ఇస్తూనే ఉంటుంది. అంతే, అది గమనించుకోండి. సగం సగం జ్ఞానంతో మాట్లాడితే ఎవరేం లేదు చేసేది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 9వ భావంలో శనైశ్వరుడు, 8వ భావంలో రాహువు, 2వ భావంలో కేతువు ఉండడము అనేటువంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఇది వీరి యొక్క జీవితానికి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కూడా జూలై తర్వాత కెరీర్ వేగంగా ఎదిగేటువంటి పరిస్థితి ఉంది. గురు లగ్నం వల్ల ఆదాయం పెరగబోతూ ఉన్నది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, విదేశీ ప్రయాణాలు, అదేవిధంగా ఒక గొప్ప వ్యాపారంలో అవకాశాలు, మంచి మంచి వ్యాపార అవకాశాలు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకు సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. హెల్ప్ఫుల్గా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ హెల్ప్ఫుల్ వల్ల వారి పరిచయాల ద్వారా మీ బిజినెస్ అనేటువంటిది గ్రోత్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అప్పులు తగ్గుముఖంగా ఉంటాయి. మేము గత 2-3 సంవత్సరాల నుండి అప్పులలో ఉన్నాం అని అనుకునేటువంటి వారికి ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల అప్పుల బాధ మొత్తము కూడా తీరేటువంటి పరిస్థితి ఉంటుంది. గమనించుకోవాల్సినటువంటి విషయం, డబ్బు నిల్వ అనేటువంటిది పెరుగుతుంది ఖచ్చితంగా కూడా. మరి తప్పకుండా ఇది పెళ్లి యోగము అని చెప్పుకున్నాం, సంతాన యోగము అని చెప్పుకున్నాం, కొత్త రిలేషన్ ప్రారంభం కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. గమనించుకోండి. ఇక అక్టోబర్, డిసెంబర్ పీక్ స్టేజ్ లో ఉంటుంది వీరి యొక్క కెరీర్. విదేశంలో ట్రావెల్స్ కావచ్చును, విదేశ చదువులు కావచ్చును, విదేశ ఉద్యోగ అవకాశాలు కావచ్చును, చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అది ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఇది అవుతుంది, నాకు ఇది కావాలి, నేను ఇది ట్రై చేస్తున్నాను, ఇది తప్పకుండా అవుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సో పాజిటివ్ ఎనర్జీ మీకు మారబోతూ ఉన్నది. సో తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, పుణ్య ప్రదేశాలు కానీ, ఏమైనా నొప్పులు, మన మొక్కులు ఉన్న, నోములు ఉన్న, ఇవన్నీ కూడా చేసుకునేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. మొత్తం మీద కొత్త జీవితము అనేటువంటిది మీకు ఉండబోతున్నది. 12 సంవత్సరాల తర్వాత సుమారుగా వచ్చేటువంటి గొప్ప సమయం ఇది. అదృష్టం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. జీవితంలో అతిపెద్ద మార్పులను చవి చూడబోతున్నారు రాబోయే 6 నెలలలో. మనం ఆల్రెడీ కూడా 2025 నవంబర్, డిసెంబర్లో ఈ 2026 ఆంగ్ల సంవత్సర సంబంధిత రాశి ఫలాలు చేసినటువంటి సందర్భాలలో మొదటి 6 నెలలు, రెండవ 6 నెలలు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను మనము చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మొదటి 6 నెలలలో శనైశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా ద్వితీయము అంటే రెండవ 6 నెలలలో ఈ జూలైలో మనకు గురువు పుష్యమి నక్షత్రంలోకి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా ఈ గురు గ్రహము అనేటువంటిది మనకు నవంబర్ నెలలో అతిచారంతో సింహరాశిలోకి రాబోతున్నాడు. సో మీ కర్కాటకంలో సుమారుగా కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకే ఉంటున్నాడు. అటు పిమ్మట 3 నెలలు అతిచారంతో ముందుకు వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతున్నది. సో ఇది గమనించుకోండి. ఏదున్నా ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలే గురువును మీరు బతిలాడాల్సుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త అవకాశాలు వరుసగా వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లైఫ్ అనేటువంటిది రీస్టార్ట్, ఫోన్ ఏ విధంగానైతే మనం రీస్టార్ట్ చేస్తామో ఆ విధంగా మీ జీవితం రీస్టార్ట్ కాబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ప్రమోషన్ అవకాశాలు, అదేవిధంగా కెరీర్ దిశ మారబోతూ ఉన్నది. ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ పెద్ద సంస్థలలో మంచి మంచి అవకాశాలు రాబోతున్నవి. ఇక మరొకటి ఏమిటంటే ఆకస్మికంగా ఖర్చులు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్త. రహస్య శత్రువులు వల్ల మీరు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదృష్టం పీక్ రేంజ్ లో ఉండబోతున్నది. కెరీర్ గ్రోత్, పెళ్లి యోగము, విదేశీ యోగము,
డబ్బు స్థిరత్వము, ఇట్లా మొత్తం మీద కూడా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ రాబోయే 6 నెలలలో శనైశ్వరుని మూలకంగా, గురువు మూలకంగా మీకు మంచి మంచి యోగాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉండబోతున్నది. కానీ ఒకటే విషయం చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, ఏ విధంగా గ్రహస్థితి ఉన్నది, ఎన్ని డిగ్రీలలో మీ లగ్నం ఉంది, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, పాపగ్రహంతో కలిసి ఉన్నాడో, శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు 2 ఉంటాయి. మరి శనిపాలిత గ్రహానికి సంబంధించినటువంటి లగ్నాధిపతి అయితే గురుపాలితతో కలిసి ఉంటే ఎలా జరుగుతుంది, మరి గురుపాలిత మీ యొక్క గురు లగ్నం అయితే శనిపాలిత గ్రహాలతో గురువు కలిసి ఉండడం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి, ఇట్టి విషయాలకై తప్పకుండా కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది పిన్ టు పిన్ మీరు నాకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, నేనే మీకు చెప్తాను. కనుక మరి అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాల కోసం కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది కలుస్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నటువంటి కుబేర కుంకుమ, పునుగు పిల్లి తైలము, ఇవి అందరూ కూడా అడిగి తీసుకోవడం జరుగుతుంది. కనుక మీ వ్యక్తిగత జాతక రీత్యా విషయాలకై కెరీర్ కానీ, డబ్బు కానీ, ఉద్యోగం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, ఆగిపోయినటువంటి డబ్బు కానివ్వండి, భార్యాభర్తలలో అనుమానం కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నీ మీకు రహస్యంగా మీకు కావాలంటే నేను తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. మరి గురుగారు, ఈ 6 నెలలు కర్కాటక రాశి వారు ఏ దైవాన్ని పూజిస్తే బాగుంటుంది అంటారండి? కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా కూడా సూర్య నమస్కారాలు కావచ్చును, ఈశ్వరునికి ఆరాధన కానీ, చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసుకున్న ఎడల మంచి ఫలితం ఉంటుంది. వీరు కూడా కాలభైరవాష్టకము చదువుకోవడము, కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళడము మంచి అవకాశం. గురుగారు, మొత్తం మీద ఈ 6 మంత్స్ ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారికి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 నెలలు గడిచిపోయి మిగతా 6 నెలలు మాత్రమే ఉంది. మరి సింహ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలా ఉంటే ఈ 6 నెలలు కలిసి వస్తుంది అంటారు? ఒక్కసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ మేషరాశి, సింహరాశి ఇవి 2 ఒకటి. మళ్ళీ ధనస్సు రాశి, మేషము, ధనస్సు, సింహరాశి ఈ 3 త్రికోణాధిపతులు. అంటే ఈ ముగ్గురికి కూడా మ్యాక్సిమము చేంజ్ మానసిక ఒత్తిడి ఒకరికి ఉంటే, డబ్బు పరమైన ఒత్తిడి ఒకరికి ఉంటే, భార్యాభర్తలలో ఇబ్బందులు ఒకరికి ఉంటే, ఇంకా లైట్గా కొన్ని ఇష్యూస్ కొందరు ఫేస్ చేసేటువంటి పరిణామాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఎవరైతే మరి మన సింహరాశి వారు ఉన్నారో 2025 సుమారుగా మార్చ్, ఏప్రిల్ నుండి కూడా వీరి పరిస్థితి బాగాలేదు. మా, మీ, ము, మే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి సుమారుగా 2024 ఆగస్టు నుంచే బాగాలేదు వ్యవస్థ. అనారోగ్య సమస్యలు కానీ, వర్క్ ప్లేస్లో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే బాస్ ఉన్నాడో వాళ్ళ కింద వర్కర్స్ ద్వారా ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో కాళ్ళకు దెబ్బలు తాకడమో, చేతులకు దెబ్బలు తాకడమో, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, ENT సమస్యలతో బాధపడేటువంటి సందర్భాలు ఉన్నవి. వాహన ప్రమాదాలు, కాళ్ళకు దెబ్బలు తాకడము, కాళ్ళు విరగడము, లేదా మినిమం వేలు విరిగినమైనా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా వీరికి గత సంవత్సరంన్నర నుండి కూడా ఏది చేసినా కూడా బాగాలేదు అని చెప్పుకోవచ్చును ఖచ్చితంగా 100కు 200%. సో ఓవరాల్గా ఇప్పుడు అనేటువంటిది ఏమీ లేదు. సో ఓవరాల్గా సుమారుగా 2024 ఆగస్టు నుండే ఇబ్బంది కలిగించే సందర్భాలు, నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణము. ఎవరినైతే నమ్ముతారో వీరు అధికంగా, వీరు అసలే ఫైర్ బ్రాండ్, ఆ అధికారం చెలాయించాలని కానీ, ఆధిపత్య ధోరణి అనేటువంటిది కానీ, నా మాట సాగాలి అనేటువంటి విధంగా ఉండడం కానీ,
10 మందిలో ఉన్న వీరిని వటికినే గుర్తుపెట్టచ్చు మనం. సింహరాశి వారిని 100 మందిలో ఉన్న సింహరాశి వారిని ఉట్టిగానే గుర్తుపట్టచ్చు మనం. ఆ గంభీరానిక. సో అది పరిస్థితి. వీరికి గడిచిన రోజులలో భార్యాభర్తలు కావచ్చును, స్టేట్ ఫార్వర్డ్నెస్ కావచ్చును, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు అయితే కలిగిస్తున్నాయి. సో ఇంకా వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను కూడా చెక్ చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. సో అదే విధంగా విదేశాలలో ఉద్యోగంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడం కానీ, విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో కొంత అవకతవకలు జరిగేటువంటి సందర్భాలు కావచ్చును ఉన్నవి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి విదేశ అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. విదేశంలో సెటిల్ అయ్యేటువంటి ఆలోచన, విదేశ ట్రావెల్, మొత్తానికైతే విదేశానికి సంబంధించి గతంలో ట్రై చేసి మాకు ఏ పని కాలేదు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఇప్పుడు ఉండేటువంటి సందర్భాలలో ఈ రాబోయే 6 నెలలలో విదేశీ ప్రయాణాలు చేసుకోండి, సక్సెస్ అవుతాయి. విదేశీ ప్రయాణాలు అంటే ఒక అమెరికా, ఆస్ట్రేలియా అక్కడికే కాదు, హైదరాబాద్లో ఉండేటువంటి వారు చెన్నై కావచ్చును, చెన్నైలో ఉండేటువంటి వారు ఇంకెక్కడికైనా కావచ్చును, బెంగళూరు అయినా కావచ్చును. అంటే నేను అనేది ఉంటున్న స్థానాన్ని విడిచి వేరే స్థానానికి వెళితే మనకు మంచి అవకాశాలు ఉన్నవి. ఇక అలసట, నిద్ర సమస్యలు, ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరము ఈ యొక్క సింహరాశి వారికి. మొత్తం మీద రాబోయే 6 నెలలలో విదేశ యోగము ఉన్నది, రిలేషన్లో మార్పులు ఉన్నవి. అంతర్గత మార్పులు అంటే మీకు మీరే ఆలోచించుకొని నా పరిస్థితి ఎందుకు ఇట్లా అయ్యింది అని చెప్పి మీకు మీరే ఆలోచించుకొని మీ జీవితంలో మార్పులు చేర్పులు, నేను ఏదో స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది మార్పులు, జీవిత దిశ మార్పు అనేటువంటిది ఉన్నది. జాగ్రత్తలు ఏమిటి అంటే ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఇది గమనించుకోండి. మొత్తం మీద ఇది సింహరాశి వారికి వారి జీవితంలో రాబోయే ఇన్ని సంవత్సరాలు వేరు, ఇప్పుడు వేరు, వారి వయసు రీత్యా ఆఫ్టర్ 55-60+ ఉండేటువంటి వారికి కొంత అనారోగ్య సమస్యలు, లేదా అసలు వీరిని ఎందుకు బతిలాడాలి నేను అనేటువంటి భావన కానీ, వీరి కింద పనిచేసేటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత మన వర్క్ రిలేటెడ్ మనకు ఇబ్బందులు ఏర్పడాలు, మళ్ళీ అతన్నే పిలవడాలు, ఇలాంటివి. ఇక ఇతన్ని చూడొద్దు, ఇతన్ని కలవద్దు, ఇతనితో మాట్లాడొద్దు అని అనుకునే సందర్భాలలో మళ్ళీ వారిని కలవాల్సి వస్తుంది, మళ్ళీ వారితో మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ వారిని చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో 12వ భావానికి గురువు రావడం వీరికి జూన్ 2వ తారీఖు నాడు. అదేవిధంగా శని 8వ భావం నుండి 9వ భావానికి వెళ్ళేటువంటి క్రమంలో ఉన్నాడు అతను. ఇక బండి స్టార్ట్ చేసిండు, ఇంకా చేరుతాడు శనేశ్వరుడు. సో రాహువు 7వ భావం, కేతువు లగ్నంలోనే ఉండడం, కొంత ఆధ్యాత్మిక వైఖరి, లైక్ ఏం జరిగినా మన మంచికే అనే విధంగా ఆలోచించుకునేటువంటి ధోరణిలో ఉన్నారు. వీరికి ఏంది అంటే నిన్న ఇది జరిగింది, మొన్న అది జరిగింది, అంతకుముందు ఇట్లాంటి ఈ సోది విషయాలు వీరికి పెద్దగా నచ్చాయి. కానీ ఎవరైనా ఏమైనా ఒక మాట అంటే మాత్రం చాలా పట్టించుకుంటారు, కడుపులో దాచిపెట్టుకుంటారు, అసలే పడరు. గట్టిగా మనం అరిచినా కూడా వారి గుడ్డలో నీళ్ళు వచ్చేస్తాయి. గట్టిగా మాట్లాడలేరు పాపం. చాలా అంటే చాలా ప్రేమ గుణం ఎక్కువ, అదేవిధంగా గంభీరత్వం ఎక్కువనే. మంచు పర్వతం ఏ విధంగా ఉంటుంది, చూడగానే అబ్బో అనిపిస్తుంది, దాని దగ్గరికి వెళ్తే చల్లగా ఉంటుంది. వీరు కూడా అంతే, సింహరాశి వారు. వీరు వద్దకు వెళ్ళి ముట్టుకొని మాట్లాడితే ఆ ప్రేమ వేరు, ఆ మజా వేరు వాస్తవానికి కూడా. సో సింహరాశి వారు అంటేనే అది డబల్. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది వీరికి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో. గడిచిన 6 నెలలు అయితే మరి రాబోయే 6 నెలలలో కొంత ఒంటరిగా ఉండాలని కానీ, జీవితంపై లోతైనటువంటి ఆలోచనలు కావచ్చును, అదేవిధంగా పాత జీవిత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి అందులో మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్త జీవితం ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి స్టేజ్ ఇది. ఈ 6 నెలలు గుర్తుంచుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి, అదేవిధంగా మార్పులు, ట్రాన్స్ఫర్ అవకాశాలు, వర్క్ స్ట్రెస్ పెరగడం కావచ్చును, జాబ్ మారాలి అనేటువంటి ఆలోచనలో అదే జాబ్ చేస్తూ లేదా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నవి. మార్చేయండి, మారాలి అనుకుంటే అసలు సింహరాశి వారు జాబ్ చేయాల్సినటువంటి పని లేదు. వీరు ఏదైనా చిన్న మన బిజినెస్ మొదలు పెట్టుకుంటేనే స్టార్టప్ బాగుంటుంది ఖచ్చితంగా కూడా. సో డిసెంబర్ తర్వాత కొంత రిలీఫ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ఖర్చులు పెరగబోతున్నాయి, అదేవిధంగా ట్రావెల్స్, హాస్పిటల్, ఫ్యామిలీ ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. అధికంగా కూడా సేవింగ్స్ తగ్గుతాయి. డబ్బును
కొంచెం మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా ఆకస్మిక రిలేషన్స్, ప్రేమ వివాహ అవకాశాలు, ఆ రిలేషన్లో కన్ఫ్యూజన్స్ కూడా, మంచి చెడు రెండు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. పురుషులైతే స్త్రీల విషయాల్లో జాగ్రత్త, స్త్రీలైతే పురుషుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి గురుగారు ఈ 6 నెలలు ఏ దైవాన్ని పూజిస్తే సింహరాశి వారికి కలిసి వస్తుందంటారండి? తప్పకుండా అమ్మ, ఈ 6 నెలలు అని కాదు, ఎప్పుడైనా కూడా వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో మంచి యోగకారకుడు ఎవరు, మాకు బాధకారకుడు ఎవరు, మా జాతకంలో మరి ఏ గ్రహాన్ని పట్టుకుంటే నేను టాప్ పొజిషన్కి వెళ్తాను అనేటువంటి విషయాలను తెలుసుకునే బాధ్యత మీదే. కనుక వన్స్ నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో అధికంగా లక్ష్మీ నరసింహస్వామి కానీ గణపతి ఆరాధన కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు మొత్తం మీద ఈ 2026 సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది, సింహరాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ, శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 మాసాలు అయిపోయింది. మిగతా 6 మాసాలు మాత్రమే ఉంది. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలాంటి అద్భుతాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటారు ఈ 6 మాసాలలో? చాలా పెద్ద పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి వీరికి. అది ఎలాంటి పెద్ద పెద్ద అద్భుతాలు అనేటువంటి విషయాలు అన్నీ తెలుసుకుందాం. సుమారుగా 2022 ఆగస్టు నుండి కూడా 2023, 24 లేదా 2023 గడిచిన 2.5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు, కాళ్ళు సంబంధిత ఇబ్బందులు, దెబ్బలు తాకడాలు, కాళ్ళలో చేతిలో విరగడాలు, గొంతు సంబంధిత ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, భార్యాభర్తలలో అనుమానాలు ఉండడాలు, భార్యాభర్తలపై ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును ఉన్నాయి అనేటువంటిది కానీ, లేదా భర్త ధోరణి మారడము, భార్య ధోరణి మారడము, ఇక 1, 2 అని కాదు, మొత్తం మీద వారి జీవితంలో ఎవరో ఒకరు ఎంటర్ అయినటువంటి సందర్భం అనుకోండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కావచ్చును. ఇక మరొకటి ఏమిటి అంటే, మరీ ముఖ్యంగా బిజినెస్ అద్భుతంగా ఉండడాలు, నరఘోష, నరబాధ, నర సంబంధిత ఇబ్బందులు కావచ్చును. ఒక 100 మంది చూపు వీరిపై ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్, అంత వివాహ ప్రయత్నాలు ఎంత ట్రై చేసినా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, తండ్రి లేని సంబంధాలు రావడాలు, ఇలాంటివి జరుగుతూ ఉన్నవి. సో జరిగినవి, జరుగుతూ ఉన్నవి. సో ఓవరాల్గా మరి వీరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో రాబోయే 6 నెలలలో మనకు సుమారుగా కూడా ఈ జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ జూన్ వదిలేయండి. అంటే జూన్ నుండే వీరికి వచ్చేస్తాయి గ్రహస్థితులు. గురువు వీరికి 11వ భావంలో ఏకాదశ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. సో శత్రులపై విజయం, ఉద్యోగంలో మంచి గుర్తింపులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. పోటీ పరీక్షలలో విజయాలు, ప్రమోషన్ అవకాశాలు, కష్టానికి తగినటువంటి ఫలితం దక్కబోతూ ఉన్నది. వివాహానికి సంబంధించినటువంటి విషయాలు ఆలస్యం అయ్యేటువంటి సందర్భాలు, రిలేషన్ సీరియస్ అవ్వడము, రిలేషన్షిప్ కాస్త బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివాహ నిర్ణయాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, కొంతమేర లవ్ బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. పా, పి, పు, పే పేర్లతో ఎవరి అయితే పేర్లున్నాయో వారికి గడిచిన రోజులు బాగాలేవు. ప్రజెంట్గా ప్రదేశ మార్పులు, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవ్వడాలు, లేదా వీరికి కూడా అనారోగ్య సమస్యలు ఏమైనా రావచ్చును. ఆల్ ఆఫ్ సడన్గా మనీ లాస్ రావడాలు, వాహన ప్రమాదాలు, ఏమైనా సీక్రెట్ విషయాలు బట్టబయలు అయ్యేటువంటి సందర్భాలు, సీక్రెట్గా విషయాలు ఏమైనా దాచిపెట్టాం, ఇది నలుగురికి తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్టి విషయాలలో జాగ్రత్త. ఎవరినో నమ్మారు, ఇన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు,
అటు జంపు జిలాని అయిపోయే సందర్భాలు. సో ఇవాళ రేపు ఎట్లా ఉంది, వివాహం జరిగినప్పటికీ కూడా చాలా అంటే చాలా చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. సో ఇట్టి విషయాలు మీ భర్తలకో భార్యలకో తెలియబోయేటువంటి సమయం ఆసన్నమైనది, ఇది గమనించుకోండి. విదేశీ యోగము, ఆధ్యాత్మిక ట్రావెల్స్ కావచ్చును, ఒంటరిగా ఉండాలనే ఆలోచనలు రావడం కావచ్చును. అదేవిధంగా మీరు తప్పకుండా డైలీ భగవంతుని యొక్క దేవాలయానికి వెళ్ళి ధ్యానం చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము చాలా అవసరము. ఇక ఎందుకంటే కర్మను క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏం చేసినా కూడా ఇప్పుడు ఏదో తెలియక తప్పు చేశాం, సో శరణాగత వత్సల అమ్మవారి దగ్గరికి పోవాలి, అమ్మ తెలియకుండా తప్పు చేశాను క్షమించు, కర్మ శుద్ధి అవుతుంది అక్కడ, అది గమనించుకోండి. మరి 7వ భావంలో శనేశ్వరుడు రేవతి నక్షత్రానికి మారబోతున్నాడు, ఇది గమనించుకోవాల్సిన విషయం. రాహుకేతువులు అవి ఉండే స్థానంలోనే ఉన్నాయి. సో ఇట్టి సందర్భాలలో మరి గురువు వల్ల భారీ లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు, బిజినెస్ గ్రోత్ కావచ్చును, స్నేహితుల ద్వారా మంచి మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో శత్రువులపై విజయం పొందే అటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఎందుకంటే మొన్న ఒకరు కామెంట్ చేశారు, గడిచిన రోజులు పాస్ట్ చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు, రేపు జరగబోయేది నిజమైతే బాగుంటుంది అని పెట్టారు. సో అదే నేను చెప్తున్నాను, మీ పాస్ట్ నాకేం తెలుసు. సో అమ్మవారి యొక్క సంకల్పం, అమ్మవారి యొక్క సమాధానం అది. మీరు నా దగ్గరికి వచ్చి కూర్చుంటే మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేను చెప్తా కనుక ఇది గమనించుకోండి. ఎందుకంటే జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 100% మీకు మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి విద్య మన వద్ద ఉంది, అది గమనించుకోండి. సో భారీగా లాభాలు, ఉద్యోగాలలో మంచి విజయాలు, పెళ్లి యోగము, విదేశీ యోగాలు, ఇవి 4 యోగాలు ఈ రాబోయే 6 నెలలలో వీరికి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కన్యా రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు చాలా అవసరము. మరి ఉద్యోగము, వ్యాపారము మరియు కోర్టు వ్యవహారాలలో ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో తప్పకుండా విజయం సాధిస్తారు. అప్రమత్తంగా ఉంటే కొంత మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. కనుక నేను చెప్పేటువంటి విషయం బాగా అర్థం చేసుకోండి. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని నడిచే దశ, అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని మరి ఆ భుక్తి కావచ్చును, అదేవిధంగా దశ, మహర్దశలు, సూక్ష్మ దశలు చక్కగా చెక్ చేసుకొని అవి ఏ నక్షత్రాలలో ఉన్నవి అనేటువంటివి చూసుకొని వాటికి సంబంధించినటువంటి దానాలో, జపాలో, ఇప్పుడు శుక్రుడు నడుస్తూ ఉన్నాడు, శుక్రునికి సంబంధించింది లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే ఇక్కడ శుక్రుడు యాక్టివేషన్ అవుతాడు. బుధుడు అంటే మనకు గణపతి ఆరాధన అవసరం, బుద్ధిగా ఉండడం. సో ఇలాంటివి చేసుకోవాలి. మరి ఇక రాబోయే రోజులలో మనకు నవంబర్, డిసెంబర్ కీలకం ఈ కన్యా రాశి వారికి. నవంబర్, డిసెంబర్లో గురువు 12వ భావానికి వస్తున్నాడు వీరికి. 12వ భావానికి గురువు రావడం ద్వారా వాహన ప్రమాదాలు, ఆల్ ఆఫ్ సడన్గా ఏవైనా మార్పులు, చేర్పులు, కోర్టు సంబంధిత ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ రిలేటెడ్ అవకతవకలు అన్నీ ఉన్నవి. కనుక వ్యక్తిగత జాతకాన్ని ముందు మనం చెక్ చేసుకొని ఓకే నాది ఇది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత మనకంటూ ఒక సీట్ కానీ సీట్ నెంబర్ కానీ వస్తుందో, లేదా ఒక బస్ బుక్ చేసుకున్న మనకు ఒక బెర్త్ కన్ఫర్మ్ అవుతుందో, ఓకే డన్ మనకుంది అనేటువంటిది ఒక్కొక్క ఫీల్, మనది మనకు ఉంది అనే విధంగా ఉంటుంది. అట్లా మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకోండి అని చెప్పేది నేను పాయింట్. గురుగారు, మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ 6 నెలలు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ 2026 దాదాపుగా ఆంగ్ల నూతన సంవత్సరం 6 మాసాలు గడిచిపోయింది. మిగతా 6 మాసాలు మాత్రమే ఉంది. మరి తులా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలాంటి ప్లసెస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి? ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా తల్లి. ముందుగా ఇప్పటి వరకు కూడా మన వీడియోలను గత
3-4 సంవత్సరాల నుండి కూడా చూస్తూ ఆదరిస్తూ ఉండేటువంటి వారు ఇప్పటికీ మొన్న ఒక అతను మీ వీడియో కోసం ప్రతిరోజు ఎదురు చూస్తుంటాను అని చెప్పడం, పాపం ఆ లింక్ షేర్ చేయడము గత నెల ఏప్రిల్ ఫలితాలు అనుకుంటా ఐ థింక్. సో అంటే ఏది ఏమైనప్పటికీ కూడా మనం చెప్పేది చాలా కనెక్ట్ అవుతూ ఉన్నది వారికి 100%. సో అందుకని ఈ 6 నెలలలో ఆచితూచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి మీకు ఒక గుడ్ నాలెడ్జ్ పరంగా కానీ మీకు ఒక మంచి ఏ విధంగా అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలకై నేను చెప్పబోతున్నాను. తులారాశి అనగానే సుమారుగా 2024 ఆగస్టు నుండి 2025 ఫిబ్రవరి మార్చి నుండి అంటే ఈ టైం నుండి చాలా బ్యాడ్ ఈవెంట్స్ మొదలయ్యాయి. చాలా బ్యాడ్ ఈవెంట్స్ మొదలయ్యాయి. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా వీరికి అర్థం అవ్వటం లేదు. ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. సో అది భార్యాభర్తల గొడవల, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లేదా భార్యాభర్తలకు సంబంధించినటువంటి రిలేషన్లో ఏమైనా బ్రేక్ రావడం కానివ్వండి, లేదా భార్యను భర్త విడిచిపెట్టి వెళ్ళిపోవడమో, భర్తనే భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవడమో ఇలాంటిది కావచ్చును, లేదా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి దాఖలాలైనా కావచ్చును, లేదా ఆన్లైన్లో ఏమైనా డబ్బులు పెట్టి మోసపోయినటువంటి దాఖలాలు కావచ్చును. ఇలా 1-2 అని కాదు, చాలా సమస్యలలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. జూన్ 2వ తారీఖు గురువు యొక్క మార్పు జరిగిన తర్వాత వీరికి కొంచెము బాగుంటుంది. శత్రువులపై ఆధిపత్యం పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఆరోగ్యం మెరుగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ రుణ సమస్యల నుండి ఉపశమనం లభించబోతూ ఉన్నది. జీవితంలో పురోగతిపై దృష్టి అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా విజయం పొందేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఎవరైతే గవర్నమెంట్ రంగంలో, రాజకీయ రంగంగా, మెడిసిన్ రంగంలో ఉన్నారో వీరికి ఒక పదవి లభించడం కావచ్చును, లేదా వీరికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆకస్మిక ప్రేమ అనేటువంటిది మొదలయ్యే పరిస్థితి ఉంది. ఎవరో ఒకరు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిచయాలు కాస్త ప్రేమగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈ సమయంలో మీకు ఎవరైతే పరిచయం అవుతున్నారో వారిని 1-2 సార్లు పరీక్షించుకొని వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఏదో ముందుకు వెళితే గుడ్డిగా మాత్రము లాస్ అయ్యేటువంటి వారు ఆడవారే. మరి మగవారు సెన్సిటివ్గా ఉంటే మీరు కూడా బాధపడాల్సి వస్తుంది రేపటి కాలం, అంతే. సో ప్రేమ వివాహము జోలికి వెళ్ళకండి. పిల్లల విషయంలో కొంచెం సంతోషం కలిగించేటువంటి అంశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా కొంత పాత ఫ్రెండ్స్ దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పరిచయాలు, అవసరమైనటువంటి వారే దగ్గరగా ఉంటున్నారు. ఇది బాగా గమనించుకోండి. మీతో ఎవరికైతే అవసరం ఉంటుందో వారే మీ దగ్గరకు ఉంటున్నారు. సో ఓవరాల్గా ఎవరి జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో తప్పకుండా కూడా రాహు దశ కానీ, అదేవిధంగా శనేశ్వరుని దశ కానీ, కొంతమేర ఈ యొక్క బుధుని దశ కానీ నడుస్తూ ఉన్నట్టయితే ఈ తులారాశి వారికి మంచి కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కేతు దశ కానీ, సూర్యుని దశ కానీ, అదేవిధంగా కుజుని దశ కానీ కొంతమేర నడుస్తున్న ఎడల వీరికి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి అప్పుడు దానికి సంబంధించి ఏ గ్రహస్థితి నడుస్తుంది నా జాతకంలో అని చెప్పి తెలుసుకొని మరి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ మనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. తండ్రి లేని సంబంధాలు వీరికి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. గురుగారు, ముఖ్యంగా మరి ఈ 6 మాసాలలో తులారాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? ఆల్రెడీ పెట్టుబడుల పట్ల పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి మోసపోయారు. అసలు చాలా మోసపోయారు మీరు. కనుక ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. పెట్టుబడులు అంటే దాన్ని చూసే చెప్పొస్తుంది. సో వీరు తప్పకుండా దత్తస్తవం కానీ, లక్ష్మీదేవి ఆరాధన మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది.
మరి గురుగారు ఈ 6 మాసాలలో రైనీ సీజన్ కూడా వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి రైతులకు ఎలా ఉంటుందంటారు ముఖ్యంగా? రైతులకు చాలా అంటే చాలా అద్భుతదాయకంగా ఉండబోతున్నది. శత్రువులపై విజయం అని చెప్పా కదా, ఇక్కడ భూమే వారికి శత్రువు. ఎందుకు భూమే వారికి శత్రువు అంటే భూమిని దున్నడము, పంట వేయడము, అది అది కాపు కాసేదాకా వారు ఎదురు చూస్తూ ఉంటారు ఆ పంట మూలకంగా. అంటే మనము చేసేటువంటి ప్రతి పనిని కూడా మనం ఒక ధైర్యంగా చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. అంటే ఇప్పుడు నిజ జీవితంలో ఒక ఉద్యోగంలో అవకతవకలు, ఉద్యోగంలో ఏదో ఒకటి ఏర్పడుతుంటాయి, ఉద్యోగంలో మనకు ఎవరో శత్రువులు ఏర్పడుతుంటారు. కానీ వ్యవసాయదారులకు ఎక్కడ శత్రువు ఉంటుంది? ఎవరు ఉండరు. అంటే నేను చెప్పేది వారి కష్టం ఏదైతే ఉందో అది మంచి ప్రతిఫలం వచ్చే పరిస్థితి ఉంది. 6వ భావంలో శనైశ్వరుడు ఉన్న ఎడల కష్టానికి పడినటువంటి ఫలితం వస్తుంది. ఇంకా కొంతమేర కాళ్ళ నొప్పులు రావడం కావచ్చును, లేదా వ్యాపారంలో చాలా అంటే చాలా అద్భుతంగా అభ్యుదయంగా ముందుకు దూసుకు వెళ్ళేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. మరొక విషయము, గురువు 10 కర్కాటకంలో, శనైశ్వరుడు 6వ భావం నుండి 7వ భావానికి ట్రావెల్లో ఉన్నాడు. రాహువు 5వ భావము, కేతువు 11వ భావంలో ఉన్నారు వీరికి. సో తులారాశి వారికి ఇక మనం చెప్పేది ఏమిటి అంటే ప్రమోషన్ యోగము అని చెప్పుకోవచ్చును. అద్భుతమైనటువంటి నలుగురికి పరిచయము అయ్యేటువంటి ఈ 6 నెలలు, అంటే పరిచయం అయ్యేటువంటి పరిస్థితి. పలానా రమేష్ ఇంట్లో ఉంటాడు, పలానా స్వాతి ఇంట్లోనే ఉంటుంది. ఈ వ్యక్తులు ఈ రాబోయే 6 నెలలలో మార్కెట్లోకి రావడము, నలుగురికి వీరు పరిచయాలు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. సో అదొకటి. ఇక పెద్ద ఉద్యోగ అవకాశాలు రావచ్చును, అదేవిధంగా గౌరవం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు మీకు రాబోతూ ఉన్నవి. ఎందుకంటే వీరు మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అని అనాలి మనం. వీరు వెళ్ళేటువంటి మార్గం కరెక్టే అని అనాలి. వీరికి గనక అట్లా కాదు ఇట్లా అని కానీ, లేదా వీరితో మనం ఏమైనా వాదించినా కూడా మనము ఖచ్చితంగా గెలవలేము. తులారాశి వారితో రా, రి, రు, రే, ప్రా అంటే రమేషు, రాధిక, రంజితు, రవలి, ప్రమోదు, ప్రదీపు, ప్రసన్న, ప్రత్యూష ఇట్లా పేర్లు మొదలవుతాయి తులారాశి వారివి. సో ఇక ఇప్పుడు రాబోయే 6 నెలలలో కెరియర్ అనేటువంటిది హయ్యర్గా ఉండబోతూ ఉన్నది. జీతం పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాలు, బిజినెస్ విస్తరణ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా ఇది మంచి తరుణము. ఫైనాన్షియల్గా మంచి స్టెబిలిటీ అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. డబ్బు స్థిరంగా రాబోతూ ఉన్నది. ఈ రాబోయే 6 నెలలలో మరి శనైశ్వరుడు రేవతి నక్షత్రానికి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుండి వీరికి ఇప్పుడు మనకు సుమారుగా మే 17, 18వ తారీఖు ఉన్నాడు శనైశ్వరుడు మార్పు. మరి ఎప్పుడైతే ఈ మార్పు జరుగుతుందో వీరి జీవితంలో కొత్త అవకాశాలు రావడము, కొత్త ఉద్యోగాలు రావడము, ప్రదేశ మార్పు, స్థాన చలనాలు, ఉన్న ప్లేస్ నుండి మరొక ప్లేస్కు మారడాలు, శత్రువులపై విజయం కావచ్చును, కోర్టు కేసులు ఫేవర్గా ఉండడము, పోటీ పరీక్షలలో విజయం పొందడము, ఆరోగ్యము మెరుగుదల ఉండేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి మనకు. మరి గురుగారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడైనా ఉన్నాయంట? గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ తులారాశి వారికి చాలా కష్టం. గృహ వాహన యోగాలు కూడా ఉన్నాయంటారా వీళ్ళకి? గృహ సంబంధిత 100కు 200% గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కనబడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఎలా ఉంటుందంటారు? రాజకీయ నాయకులకు శత్రులపై విజయము అని చెప్పుకోవచ్చు. గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఈ 6 మాసాలు కూడా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? దాన ధర్మాల ప్రకారంగా చూసుకుంటే ప్రతి అమావాస్యకు సాహిత్య దానము, అదేవిధంగా గురు జపము, అమ్మవారి యొక్క ఆరాధన వీరికి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. తులారాశి వారు ఏది తగ్గించుకుంటే బాగుంటుందంటారు? చెప్తున్నా కదమ్మా, తులారాశి వారు ఖచ్చితంగా కూడా నేను అనేటువంటి, అంటే వీరు తెలిసి మాట్లాడతారా, కొందరు తెలియక మాట్లాడతారా అని కాదు, కానీ చాలా మట్టుకు నా మాటే సాగాలి అన్నట్టుగా ఉంటుంది. వీరితో మనం వాదించుకోలేము, వాదన తగ్గించుకుంటే బాగుంటుంది. గురుగారు మొత్తం మీద తులారాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 మాసాలు గడిచిపోయింది. మిగతా 6 మాసాలు మాత్రం ఉంది. మరి వృశ్చిక రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళ జీవితం బాగుంటుంది అంటారండి? తప్పకుండా అమ్మ. ముందుగా వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గురువు మార్పు కావచ్చును, అదేవిధంగా శనైశ్వరుని యొక్క రేవతి నక్షత్ర మార్పు, మరలా గురువు అతిచారంతో 10వ భావానికి రావడాలు, మరి వీటిని అన్నిటినీ కూడా మనము మనసులో పెట్టుకొని రాబోయే 6 నెలలు చాలా కీలకంగా ఉండబోతున్నది. వీరికి అతి ముఖ్యంగా ఏవైతే పనులు ఇరుక్కున్నాయో, అబ్బా ఈ పని ఇక్కడ ఆగిపోయిందని కానీ, ఈ పని జరిగితే అయిపోవని కానీ, ఆ పనులు అద్భుతంగా ముందుకు సాగబోతున్నవి. ఇంకా ఆర్థిక పురోగతి చాలా అద్భుతంగా ముందుకు సాగేటువంటి విధంగా ఉన్నది. 2021 ఆగస్టు నుండి 2023 ఎండింగ్ వరకు కూడా వీరికి ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, చాలా అంటే చాలా అవమానాలు, అవరోధాలు, ఇబ్బందులు, ఎన్నో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, చాలా అవకతవకలు జరిగిపోయినాయి. వీరి జీవితంలోకి మరొకరు ఎంటర్ అయిపోవడం కావచ్చును, ఇలాంటివి. ఇక 2024లో ఏదన్నా ఒక పని అద్భుతంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరి 2025 సుమారుగా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి కూడా ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అంటే జూన్, జూలై, ఆగస్టు 2025 నుండి కూడా మానసిక బాధ, తండ్రినో తల్లినో కోల్పోవడం కావచ్చును, లేదా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు దూరమైనటువంటి దాఖలాలు కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో అనుమానాలు మొదలయ్యేటువంటి సందర్భాలు కావచ్చును, సీక్రెట్గా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి బయటపడేటువంటి సందర్భాలు జరిగిపోయాయి గడిచిన సందర్భాలలో. సో ఓవరాల్గా మరి ఇప్పుడు దేవుడి యొక్క అనుగ్రహము, పెద్ద అవకాశాలు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా గురువులకు సహాయపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంత లక్ టర్నింగ్ అనేటువంటిది ఉండబోతుందని అర్థం చేసుకోండి. ఉద్యోగంలో మార్పు ఆలోచనలు, జాబ్ మీద ఆసక్తి తగ్గడము, ఆ బిజినెస్ వైపు ఆకర్షణ, కెరీర్ ఒక మంచి మార్పు అనేటువంటిది మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాహువు 4వ భావంలో ఉండడం ద్వారా ఇందాక మనం చెప్పుకున్నాం, ఇంట్లో ఉండడానికి కొంత మనశ్శాంతి అనేటువంటిది ఉండదు అని, ఇల్లు మార్పు అవకాశాలు, వాహనం కొనుగోలు చేయాలని కానీ, ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఖర్చులు కూడా కొంతమేర అతిగా పెరగబోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సో ఓవరాల్గా మరి ఇక్కడ ప్రేమలో కొంత అలసత్వం కానీ, ప్రేమలో మోసపోవడం కావచ్చును, పిల్లలపై బాధ్యత పెరిగేటువంటి పరిస్థితి కావచ్చును, కొంతమేర సీరియస్ రిలేషన్, వివాహం జరిగినప్పటికీ కూడా సీరియస్ రిలేషన్లో ఉంటారు. ఎన్నో కాల్స్ అబ్బా మాట్లాడి చెవుల నుంచి అయితే రక్తమే రావచ్చు నాకు. ఎవరెవరి బాధలు ఏ రకంగా ఉంటున్నాయి అంటే ఆ రకంగా ఉంటున్నాయి. సో ఓవరాల్గా లాంగ్ ట్రావెల్స్ చేయాలి అనే ఆలోచనలు కానీ, పుణ్యక్షేత్ర యాత్రలు కానీ, విదేశ అవకాశాలు కానీ, ఆదాయం స్టేబుల్గా పెరిగేటువంటి పరిస్థితులు కానీ, లక్కీ అవకాశాలు రాబోతున్నాయి. పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా అదృష్టం పెరగబోతోంది. వృశ్చిక రాశి వారికి కెరీర్లో మంచి మార్పు, ఇంటిలో కూడా మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ట్రావెల్స్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం బాగా ఉండబోతున్నది. వృశ్చిక రాశి వారు అధికంగా నా, నీ, ను, నే పేర్లతో మొదలయ్యేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా యాకూబ్ కానీ, యామిని కానీ, లేదా యాదవ్ అనేటువంటి పేర్లు కావచ్చును. అదేవిధంగా జ్యోతి, జ్యోత్స్న పేర్లతో ఉండేటువంటి వారు వీళ్ళందరికీ కూడా గడిచినటువంటి రోజులు చాలా దురదృష్టకరంగానే ఉన్నవి. ఇది 100%. 2024లో ఏదో కింత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు ఏమిటి అంటే నేను చెప్పేది శత్రువులపై విజయము అని చెప్పి అనుకోవచ్చును. అదేవిధంగా ప్రేమ, విద్య, రుణ సమస్యల నుండి ఉపశమనం లభించేటువంటి విధంగా కనబడుతూ ఉన్నది. జీవితంలో పురోగతిపై దృష్టి సాధించడం ద్వారా ముందుకు వెళ్ళబోతున్నారు. గురువు 9వ భావంలో కర్కాటక రాశిలో ఉండడము ఇది ఎంతో శుభదాయకంగా గోచరిస్తూ ఉన్నది. శనైశ్వరుడు 5వ భావంలో మీనరాశిలో ఉండడం ద్వారా 100 మంది చూపు మీపైన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక చిన్న బండి కొన్నా కూడా అబ్బో వీడు బండి కొన్నాడా అనేటువంటి విధంగా
మామూలు చిన్న 800 కారు కొన్నా కూడా అబ్బో వాడు కారు కొన్నారా అనే విధంగా ఏదో పెద్ద BMW ఇంకేదో ఉన్నట్టుగా ఏడుపుంటుంది. మరి 4వ భావంలో రాహు ఉండడం ద్వారా ఇంట్లో మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు. అదేవిధంగా 10వ భావంలో కేతు ఉండడం ద్వారా ఏదైనా వదిలేసుకునేటువంటి ఆలోచనలు, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎవరినైనా కానీ మనుషులను కానీ భార్యనో భర్తనో లేదా ఒక ఉద్యోగాన్నో ఒక వ్యాపారాన్నో పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారిని వారు కావచ్చును, ఏదైనా ఇప్పుడు ప్రజెంట్గా వదిలేసేటువంటి పీరియడ్ నడుస్తూ ఉంది. సో దీన్నైతే పట్టుకొని మీరు మాకు ఉండాలి అని చెప్పి గుంజుతూ ఉన్నారో గత ఒక 1.5 year నుండి ఉండి కూడా ఇక ఇప్పుడు వదిలేయడమే బెటర్ అనే విధంగా మీకు ఉండబోతూ ఉన్నది. అదే విధంగా వృశ్చిక రాశి వారికి ఇక ఈ యొక్క మార్పు అనేటువంటిది అదృష్టం పెరగబోతూ ఉన్నది. ఖచ్చితంగా నమ్మండి, రాబోయే రోజులలో ఇది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. అయితే మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో తప్పకుండా కూడా భుక్తి కానీ సూక్ష్మ దశలలో ఏమైనా గ్రహస్థితి బాగా లేదా అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎవరైతే మరి 7వ తారీఖు 16వ తారీఖు 25వ తారీఖు జన్మించి ఉన్నారో, లగ్నాతు రాహువు ఉన్నదో, సప్తమ స్థానంలో రాహువు కేతువు ఉన్న ఎడలా కూడా వీరికి కొంత వేరే ఇబ్బందులు ఎదురవుతాయి. వృశ్చిక రాశి వారికి రాహువు, శనైశ్చరుడు, అదేవిధంగా చంద్రుడు, ఈ 3 దశలు గనక వీరికి చాలా మైనస్ దశలల్లా ఉంటాయి. వీరికి నడిచేటువంటి దశ అంతర్దశలలో ఈ 3 గ్రహస్థితులు ఉన్న ఎడల చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి, అది తెలుసుకోండి ఫస్ట్. అదేవిధంగా మరి ఇప్పుడు గోచార ఫలితాలలో ఈ రాబోయే 6 నెలలలో కూడా గురువు పుష్యమి నక్షత్రంలోకి, శనైశ్చరుడు రేవతి నక్షత్రంలోకి మారేటువంటి సందర్భాలు ఉన్నాయి మే నెలలో. అదేవిధంగా జూన్ 2వ తారీఖు గురువు మార్పు, మరలా నవంబర్ నెలలో గురువు అతిచారంతో సింహరాశిలోకి రావడం, వీరికి 10వ భావంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. 2025 ఫిబ్రవరి మార్చి దాకా కూడా కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితే ఖచ్చితంగా ఉన్నది. సో ఇప్పుడు గ్రహస్థితి ఈ రాబోయే 6 నెలలలో ఖచ్చితంగా మీకు బాగుంది, మీరు నమ్మండి. అయితే మీళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు గురుగారు వీళ్ళకి? ఆరోగ్యానికి సంబంధించినటువంటి తప్పకుండా బాగుంటుంది. వీరికి ఒకటే నరఘోష, నర సంబంధిత, స్టమక్ రిలేటెడ్ కానీ కొంత నరుల చూపు మాత్రమే బాగుంది వీరిపై. గురుగారు మరి మొత్తం మీద ఈ 6 నెలలు ఇంకా బాగుండాలంటే ఏ దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు కూడా? వృశ్చిక రాశి వారు తప్పకుండా గానుగాపూర్ దత్త దర్శనం వీరికి అవసరము. అదే విధంగా వీరు ఉండేటువంటి ప్రదేశము నా అక్షరంతో ఉండే విధంగా చూసుకోవాలి. ఉండే ఏరియాలో నా అక్షరం మీద ఆ ఏరియా పేరు కానీ ఆ యొక్క కాలనీ పేరు కానీ ఉండే విధంగా చూసుకుంటే మంచి భవిష్యత్తు వీరికి ఉంటుంది. అదే విధంగా ఖచ్చితంగా కాలభైరవ స్వామి యొక్క ఆరాధన వీరికి మంచి భవిష్యత్తును తెచ్చిపెడుతుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి మంచి భవిష్యత్తును తెచ్చిపెడుతుంది. అయితే నేను వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో వీరికంటూ ఒక యోగకారకుడు ఉంటారు. ఆ యోగకారకుడిని గనుక పట్టుకున్న ఎడల అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. విశేషంగా ఇక వారు ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆ యోగకారకుని మాత్రం పట్టుకొని ముంగడికి వెళ్తే బాగుంటుంది. వ్యక్తిగతంగా తెలుసుకుంటే మాత్రమే తెలుస్తుంది అంతే, తప్పకుండా. ఎందుకంటే వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది వారి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది. అంతే. గురుగారు మొత్తం మీద వృశ్చిక రాశి వాళ్ళకి యూజ్ అయ్యే చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం దాదాపుగా 6 మాసాలు అయిపోయింది. 6 మాసాల ప్రిడిక్షన్స్ చెప్తున్నారు మీరు. మరి ధనుసు రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారండి ఓవరాల్ గా? తప్పకుండా అమ్మా. ముందుగా ధనస్సు రాశి వారందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. గడిచిన 6 నెలలు సుమారుగా కూడా ఒక తీరుగా ఉంటే ఈ గడుస్తున్నటువంటి 6 నెలలు మరొక తీరుగా ఉండబోతున్నది. గడిచిన 6 నెలలలో అనారోగ్య సమస్యలు కావచ్చును. మొత్తం మీద ఏప్రిల్, మే ఈ 2 నెలలు మాత్రం చాలా కీలకంగా ఉన్నవి. ఏప్రిల్, మే నెలలలో
చాలా అంటే చాలా ఒత్తిడి, చాలా కీలకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. సో 2026 జనవరి ఫిబ్రవరిలో ఏమి, 2025 మార్చ్ ఏప్రిల్ మే నుంచి అయినా కూడా కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఆల్ ఆఫ్ సడన్గా గొడవలు, ఆల్ ఆఫ్ సడన్గా మన మాట మూలకంగా కొంత మనకు చెడు జరగడం కావచ్చును, కొంత భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును, అదేవిధంగా ఇంట్లో విపరీతమైన గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు కావచ్చును, కొంతమేర అనారోగ్య సమస్యలు కావచ్చును, భార్య భర్తనో భర్త భార్యనో కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చును, చక్కగా మరి ఆడుతున్నటువంటి ఒక చిన్న పాపకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, మొత్తం మీద ఇక్కడ చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్తోనే ఉన్నారు గడిచిన రోజులలో. సరే, మరి ధనస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క రాబోయే ఈ 6 నెలలలో శనైశ్వరుడు మీనరాశి నుండి రేవతి నక్షత్రంలోకి మార్పు, ఇక ఈ రేవతి నక్షత్రం నుండి చివరి నక్షత్రం నెక్స్ట్ అశ్వినిలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భాలు, రేవతి నుండి ఆల్రెడీ ఇక్కడ మనకు రేవతి తర్వాత అశ్విని అంటే మేషంలోకి ట్రావెల్. మొత్తం మీద ఇక్కడ మేషరాశి వారికి ఇబ్బందులే, వృషభ రాశి వారికి ఇబ్బందులే. ఎట్ ద సేమ్ టైం వీరికి ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అంటే పనిపై ఆసక్తి తక్కువ అవుతుంది. ఆల్రెడీ మొదలైంది, ఇక్కడ బ్యాడ్ ఇంపాక్ట్ అనేటువంటిది మొదలైపోయింది. సో నరుల చూపు అధికంగా ఉండడము, ఇంట్లో కొంచెము నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడము, వాహనము కొనుగోలు చేయడము కానీ, ఇల్లు వాహనము మరియు ఆస్తి సుఖాలు పెరగబోతున్నాయి. అదేవిధంగా శత్రువులపై విజయం సాధిస్తారు. బాధ్యతలపై శ్రద్ధ అవసరంగా చెప్పబడుతూ ఉన్నది. చిన్న సవాళ్లు వచ్చినా కూడా చివరికి అనుకూల ఫలితాలు మీకు పొందబోతున్నారు ధనస్సు రాశి వారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకుంటేనే మంచి ఫలితం లభించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇంకా భార్య తరపు నుండి కొన్ని బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు ఇది సరైనటువంటి సమయం కాదు. జీవిత మార్పులు అనేటువంటిది ఈ 6 నెలలలో ఉండబోతున్నది. కుటుంబ బాధ్యతలు పెరగబోతున్నాయి. కొత్త పనులు ప్రారంభం చేసుకోవచ్చును. ఇక ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. కుటుంబంకు సంబంధించినటువంటి ఏదో ఒక టెన్షన్ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ ఒకటే చెప్తున్నాను, ఇది కర్మ క్లీనింగ్ టైం. ఇప్పుడు ఉదాహరణకు ఒక రూమ్ కడుగుతూ ఉన్నాం. ఇప్పుడు రూమ్లో చెత్త వేసింది ఎవరు? మనమే. సో ఈ రూమ్ను ఊడ్చేది ఎవరు? మనమే. అంటే నేను చెప్పేది ఏంది, ఈ రూమ్లో చెత్త వేయకుండా ముందుగానే ఒక డస్ట్బిన్ పెట్టుకొని ఆ డస్ట్బిన్లో వేసేసి చక్కగా మొత్తం బయట పారేసింది ఒక పద్ధతి అయితే, ఇక తప్పట్లేదు అని అనుకునే తరుణంలో వేసాము, సో తుడిచేటువంటి వారు వేరే వారు అనుకోండి, ఈ వేసిన ఫలితం మనకే ఉంటుంది. సో మీరు తుడిస్తే ఆ ఫలితం అక్కడికి ఎండ్ అవుతుంది. కనుక ఎవరినో మనసు బాధ పెట్టారు, లేదా ఎవరికో వెళ్ళే ఆఫరో అవకాశమో మీరు ఏదో కళ్ళబొల్లి కబుర్లు పెట్టి లేదా మీరు ఇంకేదో చేసుకొని అది మీరు మీ వైపుగా తిప్పుకున్నారు. సో వాడు బాధపడ్డాడు అక్కడ. సో వాడు బాధపడ్డటువంటి ఫలితం మీ అకౌంట్లో పడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మంచి చేయాలి. దాన ధర్మాలు, అన్నదానము, వస్త్రదానము, లేదా ఆవుకు ఫీడింగ్ అందియడము, ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అక్కడ మీ వంతు సహాయం చేయడము, దేవాలయంలో చక్కగా క్లీన్ చేయడము, ఏమైనా బూజుట్టు ఉంటే దులపడం కానివ్వండి, లేదా స్వామివారికి సంబంధించిందో అమ్మవారికి సంబంధించిన పాత్రలు ఉంటాయి, ఇవి శుద్ధి చేయడాలు, ఇవి మీకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో 100కు 200% మీకు నడిచేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. వన్స్ నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను అమ్మవారి యొక్క సాధనతో చెప్తూ ఉన్నాను. సో ధనస్సు రాశి వారు ఆల్ ద బెస్ట్. సో ఓవరాల్గా 8వ భావంలోకి
గురువు వస్తున్నాడు కనుక సడన్గా అనారోగ్య సమస్యలు, సడన్గా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇష్యూస్, ఆల్ ఆఫ్ సడన్గా మనకు ఏదైనా చెడు అనేటువంటిది ఉండబోతున్నది. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి కూడా రాబోయే పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో వివాహ ప్రయత్నాలు పనికి రావు, ఇది గమనించుకోండి. ఇక అదేవిధంగా జీవితంలో ఆకస్మిక మార్పులు, లోపల పెద్ద మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. పాత కర్మ ఫలితాలు కనిపిస్తాయి. మనము ఎవరిపైననో చాడీలు చెప్పి ఎవరినో బాధించినటువంటి ఫలితాలు ఇప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది ఈ సమయంలో, గమనించుకోండి. అదేవిధంగా ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో ఏమైనా రిపేర్స్ చేయడం కానీ, వాస్తు బాగాలేని ఇల్లు కొని తలకాయ పట్టుకోవడం కానీ, లేదా ఏదైనా కావచ్చును, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇల్లు మార్పు అవకాశాలు, ఫ్యామిలీ టెన్షన్స్, వాహనము, ఇల్లు ఖర్చులు, కుటుంబ బాధ్యతల కాలము ఇది అని చెప్పి అబ్జర్వ్ చేసుకోండి. కొంతమేర ధైర్యం మాత్రం పెరుగుతుంది. ఖచ్చితంగా కూడా ధైర్యం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా కొత్త పనులకు ప్రారంభము, బిజినెస్ స్టార్ట్ ఏమైనా చేయాలి అని అనుకునేటువంటి వారు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి ఎలాంటి గ్రహస్థితి నడుస్తుంది అనేటువంటిది తప్పకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీకు మంచి ఫలితం లభించే పరిస్థితి ఉంటుంది. కమ్యూనికేషన్ గ్రోత్ బాగా ఉంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం జరిగేటువంటి పరిస్థితి ఉంది. విదేశ యోగం కొంత మందగిస్తూ ఉన్నది. విదేశ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా గురువులతో శ్రద్ధగా మాట్లాడండి. వాళ్ళని అవహేళన చేసిన, ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడినా కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదృష్టం అనేటువంటిది కొంత ఆలస్యంగా రాబోతుందని గమనించుకోండి. వస్తుంది కానీ కొంత ఆలస్యం, అంతే. అదేవిధంగా కష్టంతోనే ఫలితము. మీరు ఎంత కష్టపడితే కానీ అంత ఫలితం రాదు అనేటువంటి విషయం గమనించుకోండి. ఆకస్మిక ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో జాగ్రత్త, సేవింగ్స్ అవసరము. రిలేషన్ పై దృష్టి తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మ్యారిటికల్ లైఫ్ కానీ లేదా లవ్ రిలేషన్లో కానీ వీరికి ఉండేటువంటి పర్సనల్ టెన్షన్ల మూలకంగా భార్యతో సరిగ్గా మాట్లాడకపోవడం కానివ్వండి, వారి యొక్క బాయ్ ఫ్రెండ్తోనో లేదా ఎవరితోనో పార్ట్నర్తోనో సరిగ్గా మాట్లాడకపోయేసరికి వారికి అనుమానం ఏర్పడుతుంది. అరే ఎందుకు సరిగ్గా మాట్లాడటం లేదు అనేటువంటి భావనలు, ఫ్యామిలీ బాధ్యతలు అధికంగా మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. గురుగారు, మరి ఈ మాసంలో ఏ దైవాలని పూజిస్తే బాగుంటుంది అంటారు ధనుసు రాశి? అదే చెప్పే కదా బేట, ఏ దేవాలయం అయినా సరే క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోండి, అంతే. గురుగారు, మొత్తం ధనుసు రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, 2026 ఆంగ్ల నూతన సంవత్సరం దాదాపుగా 6 మాసాలు అయిపోయింది. మిగతా 6 మాసాలు మాత్రమే ఉంది. మరి మకర రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఇది వరకు మీరు చాలా ప్రొడక్షన్స్ చెప్పారు. సో మకర రాశి వారికి ఓవరాల్ గా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా మకర రాశి వారికి ఈ సంవత్సరం, ఈ రాబోయే 6 నెలలలో కూడా గురువు యొక్క బలం చాలా అద్భుతంగా ఉండబోతున్నది. వీరికి గురువు యొక్క బలం అద్భుతంగా ఉండేటువంటి సందర్భాలలో, ఎందుకంటే ముఖ్యంగా గృహ యోగము, వివాహ యోగము, ఇది 100కు 200% రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో గృహ మార్పులు, చేర్పులు, కొత్తవి కొనడమే, వివాహ ప్రయత్నాలు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిణామాలు. ఎందుకంటే మకర రాశి వారికి కూడా 2025 సుమారుగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అక్కడి నుండి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఆరోగ్య సమస్యలు కానీ, నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, సొంత అక్క, సొంత చెల్లె, సొంత బావ, సొంత బామ్మరిది అనేటువంటి తేడా లేకుండా గొడవలు పడినటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం మానేసినటువంటి సందర్భాలు కావచ్చును. ఉద్యోగంలో పొజిషన్ చేంజ్ కోసం ఎదురు చూసి
పొజిషన్ చేంజ్ కాక మానేసిన సందర్భాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, అప్పుల ఏమైనా లోన్ సెక్టార్ వైపు వెళ్ళడం కానివ్వండి, అప్పులకు సంబంధించి ఎవరైనా మనల్ని కొంచెము ఇబ్బంది కలిగించే అటువంటి విధంగా ఉండడం కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నెన్నో నేను చెప్పినవి జస్ట్ 1%. ఇంకా వారి వారి జీవితంలో వారి ఫేస్ను చూసినా, వారి డేట్ ఆఫ్ బర్త్ చూసినా, వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 200% చెప్పే అటువంటి విద్య కేవలం మన వద్ద మాత్రమే ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ యొక్క మకర రాశి వారు అంటేనే డిసిప్లిన్, క్రమశిక్షణకు మారు పేరు. వీరి డిసిప్లినే వీరిని ఒక మంచి హోదాలో ఉంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీరి యొక్క డిసిప్లిన్ చాలా అద్భుతము. వీరితో స్నేహము చేసేటువంటి వారు చాలా అదృష్టవంతులు. అదేవిధంగా వీరు అంత ఈజీగా ఎవరిని నమ్మరు, ఎవరితో స్నేహం చేయరు. కానీ వీరు చేస్తే వారికి నాలెడ్జ్ పెరుగుతుంది, వారికి ఒక మంచి అనుభవం లభిస్తుంది. కనుక చాలా డిసిప్లిన్ మనుషులు. అదేవిధంగా వాహన ప్రమాదాలు కావచ్చును, అధికంగా ఎవరినో నమ్మి మోసపోయినటువంటి వారు కరోనా నుండి ఒక 2-3 సంవత్సరాలలో జరిగిపోయింది ఆల్రెడీ కూడా. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ యొక్క 2026 మనకు సుమారుగా కూడా ఈ యొక్క గురుగ్రహము జూన్ 2వ తారీఖు మీకు 7వ భావానికి వస్తున్నాడు. నవంబరులో 8వ భావానికి వస్తున్నాడు. ఇదే అద్భుతం, చాలా మిరాకిల్. ఇక్కడ మీరు నవంబర్ లోపే వివాహ ప్రయత్నాలు నేను చెప్పినాయని చేసుకోండి. ఇక్కడ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3-4 నెలలు కూడా అష్టమ గురువు అంటే అది గురువు అతిచారం వల్ల సడన్ గా మీకు అనారోగ్య సమస్యలో, జైలుకు వెళ్ళడమో, కోర్టు సంబంధిత ఇష్యూసో ఇలాంటివి ఏమైనా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. అలా సడన్ గా పదవి పోవడాలో, పదవి రావడాలో, పదవిలో ఏమైనా మనము లంచం తీసుకుంటూ పట్టుపడడాలు కానీ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు బాగుంది అంటున్నాం, 1 నెల బాగుంది, 2 నెలలు బాగుంది, 3 నెలలు బాగుంది, అబ్బా సూపర్ ఉంది అని చెప్పి వాళ్ళు గల్లా ఎగరేసుకునే నేను ఎట్లా చెప్తే అట్లనే అని చెప్పి అనుకునే అటువంటి సందర్భాలలో ఇది అవివేకం అవుతుంది. ఇట్లనే ఉంటుంది అనుకోవద్దు ఎప్పుడు పరిస్థితి. ఎలాంటి మార్పులు చేర్పులైనా జరుగుతాయి. ఆ మార్పులు చేర్పులలోనే మనము ఉండే జాగలో మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే జాగ్రత్త బాగుంటుంది. సో మకర రాశి వారికి ప్రజెంట్గా ఈ రాబోయే 6 నెలలలో ధైర్యము, కష్టపడేటువంటి శక్తి, ఆత్మవిశ్వాసం పెరగబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పిల్లల చదువు, కుటుంబ బాధ్యతలపై శ్రద్ధ అవసరం అని చెప్పుకోండి. పట్టుదలతో పనిచేస్తే విజయం మాత్రం మీదే అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద 7వ భావంలో గురువు ఉంటున్నాడు, 3వ భావంలో శనైశ్వరుడు. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతున్నాడు. కొంత బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ, బ్లడ్ తక్కువ అవడం కావచ్చును, ఇలాంటివి ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మ్యారిటికల్ లైఫ్లో కొన్ని గొడవలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో రాబోయే 6 నెలలలో తప్పకుండా ముందుగా వీరికి పెళ్లి యోగం బలంగా ఉంది. సరైన భాగస్వామిని కలుసుకోవడం జరుగుతూ ఉన్నది, ఇది గమనించుకోండి. రిలేషన్ చాలా సీరియస్ గా ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. మ్యారేజ్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇది పెళ్లికి అద్భుతమైనటువంటి సమయం 6 నెలలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మకర రాశి వారు బిజినెస్ పార్ట్నర్స్ లో మంచి లాభాలు, ఎవరైనా మంచి పార్ట్నర్ దొరకడము, ముందుకు వెళ్ళడము జరుగుతూ ఉన్నది. కొత్త ఒప్పందాలు, అదేవిధంగా జాయింట్ వెంచర్స్, క్లయింట్స్ పెరుగుతారు. భూ సంబంధిత అద్భుతమైనటువంటి లాభాలు వీరికి లభించే పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్ట్నర్షిప్ ద్వారా కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఆకస్మిక ఆదాయము, ఇంట్లో మరొకరికి ఆదాయం లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్నే వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ స్పీచ్ ద్వారా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వీరు మాటలతోనే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీరి మాటలతో మంచి లాభాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సంపాదన పెరుగుతుంది, కానీ సేవింగ్స్లు చేసుకోవడమే మంచి పద్ధతి. డబ్బులు వస్తున్నాయి, వాటిని మనం సేవింగ్స్ రూపకంగా చేసుకుంటున్నామా, ఖర్చులు చేస్తున్నామా? సేవింగ్స్ రూపకంగా ఉంటే
మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఖర్చులే చేసుకుంటూ పోతే అంతే. ఇక ధైర్యం పెరగబోతున్నది, కొత్త పనులకు ప్రారంభం అని చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు తప్పకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. విజయవంతంగానే మీరు ఆలోచించుకోండి గతంలో గడిచినటువంటి సందర్భాలు. ఎందుకంటే 2016, 17 కానివ్వండి, 2020, 21, 22 కానివ్వండి, చాలా ఇబ్బందిని కలిగించేటువంటి సందర్భాలు. వెయిట్ పెరగడం కావచ్చును, పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కావచ్చును, ఇంట్లో మీరు ఉండేటువంటి ప్రదేశ మార్పులు చేర్పులు జరిగినటువంటివి ఎన్నెన్నో కూడా జరిగినవి. పంటికి సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి, అదేవిధంగా చెవికి సంబంధించిన ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేసినటువంటి వారు ఈ మకర రాశి వారు. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో తప్పకుండా సప్తమాధిపతి కానీ, 2వ అధిపతి కానీ, 12వ అధిపతి కానీ ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయా, డన్. వివాహ ప్రయత్నానికి ముందుకు వెళ్ళండి. ఓన్లీ గోచారంలో ఉంది అంటే గ్రహచారంలో కూడా ఉండాలి. సో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా మొన్నొకరు సుమారుగా జర్మనీ నుంచి కాల్ మాట్లాడడం జరిగింది. వారు ఈ యొక్క బొటిక్ రిలేటెడ్ ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. లైక్ ఎక్కడో పాండిచ్చేరి దగ్గర ఏదో ఫ్యాక్టరీ ఏదో పెట్టాలి అనేటువంటి ఆలోచనలలో ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్లో కొంచెం టైం బాగాలేదమ్మా, మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వారికి శుక్రుడు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది 2027 జనవరిలో. కనుక శుక్రుడు ఎంటర్ అయిన తర్వాత మీరు దీనికి సంబంధించింది ముందుకు వెళ్ళండి. ఇప్పుడే వెళితే గ్రహస్థితి బాగాలేదు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. సో అది పరిస్థితి. అందుకే ఎవరి వ్యక్తిగత జాతకరీత్యా అయినా చూసుకుంటే బాగుంటుంది. మరి గోచారంలో బాగుంది కదా గురుగారు అని నన్ను అడిగింది. అదే అమ్మ పాయింట్. సో మీరు ఇదే నమ్మి ముందుకు వెళ్ళండి. మీకు ఒకవేళ జాతకం లేదా గోచారంని పట్టుకొని ముందుకు వెళ్ళండి. సో అట్లా ఉంటుంది. ఏది ఏమైనా జస్ట్ 1 అవర్ అయింది ఒక బాబు పుట్టి అనేటువంటి విషయాన్ని నాకు చెప్పిన ఆ బాబు జాతకం నుండి వాళ్ళ తాతది, వాళ్ళ ముత్తాతది, వాళ్ళ నానమ్మది, వాళ్ళ అమ్మమ్మది, వాళ్ళ తండ్రిది, వాళ్ళ అమ్మది, ఇంతమంది జాతకం చెప్పచ్చు. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అది అమ్మవారు మనకిచ్చినటువంటి ఉపాసన బలం. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా వన్స్ నన్ను కలిసిన తర్వాత మీ జీవితం వేరే ఉంటుంది, కలవక ముందు వేరే ఉంటుంది అనేది గమనించుకోండి. 100% ఆల్ ద బెస్ట్. మరి గురుగారు మకర రాశి వారికి ఏ దైవారాధన బాగుంటుంది అంటారండి? మకర రాశి వారికి కుజుని ఆరాధన, ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించడము, ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా అర్చనాది కార్యక్రమాలు చేయించడము. గురుగారు మొత్తం మీద ఈ 6 మాసాలు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మంచి ప్రొడక్షన్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమై గత 6 మాసాలు కూడా అయిపోయింది. ఇంకా 6 మాసాలు మాత్రమే ఉంది. మరి ఆల్రెడీ మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు గత రాశుల వారికి. మరి కుంభరాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుంభరాశి వారు ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారు. మరి ఈ 6 మాసాలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? కుంభరాశి వారికి సంబంధించి గత 6 నెలలు జరిగిపోయాయి. ఏది మనకు ఆంగ్ల సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఇక్కడ మళ్ళీ ఈ యొక్క జూన్, జూలై నుండి మరలా 6 నెలలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు, కుంభరాశి అనగానే నిండు కుండ తునకదు అనేటువంటి విధంగా వీరి యొక్క స్వభావము, వీరి పరిస్థితి ఉంటుంది. వీరి రూము, వీరి టీవీ, వీరి ఫోను, వీరి ఫ్యాను, వీరి సింగిల్, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇక ఎందులో కలవడము అనేటువంటిది కష్టమే, కలిసి మాట్లాడడం అనేటువంటిది కూడా కష్టమే. కొంతమేర లేజినెస్తో ఉండేటువంటి గ్రహం ఇది. సో కుంభరాశి వారికి కొంత లేజినెస్. ఇక ఏది ఏమైనప్పటికీ కొంత ఏవైనా మాట అన్నా, ఎవరైనా ఏదన్నా లైక్ అన్నారు అని చెప్పి తెలిసిన బాగా బాధపడిపోతుంటారు. సో అధికంగా కోపం ఉండేటువంటి రాశి కుంభరాశి. కోపం వస్తే ఈ ముక్కును ఉబ్బిస్తుంటారు ఇట్లా అధికంగా. వారి ముక్కును బట్టి వారి ఏ మూడ్లో ఉన్నారు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో ఇలాంటి కుంభరాశి వారికి 2018, 19 నుండే
వీరికి బాగాలేదు. 2018, 19, 20, 21లో లవ్ బ్రేకప్స్ జరిగిపోవడం కానీ, వివాహం జరగడం కానివ్వండి, ఒకరిని వివాహం చేసుకోబోయి మరొకరిని వివాహం చేసుకోవడం కావచ్చును, లేదా 100కు 200% 2016, 17, 18, 19లో మాత్రం లవ్ బ్రేకప్స్ కావచ్చును, లవ్ రిలేటెడ్ వీరికి కుంభరాశి వారికి ఖచ్చితంగా లవ్ బ్రేకప్స్ ఉంటాయి. అది 100కు 200% రాసిస్తా. సో ఒకవేళ వారి యొక్క వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా గ్రహస్థితి కొంచెం బాగుంటే కానీ చెప్పలేం. సో డెఫినెట్గా వారికి మాత్రం అది పరిస్థితి. సో అక్కడి నుండి అనారోగ్య సమస్యలు కూడా కన్సీవ్ అయి, స్త్రీలైతే కన్సీవ్ అయి ఆపరేషన్స్ జరగడాలో, హెల్త్ ఖరాబ్ అవ్వడాలో 18, 19 నుండి స్టిల్ ఈ రోజు వరకు. అదేవిధంగా వేరే ఎవరైనా వీరి జీవితంలోకి ఎంటర్ అవ్వడం కానీ, లేదా ఇల్లు చేంజ్, ప్రదేశ మార్పులు కానివ్వండి, గృహము కొనుగోలు చేయడం కావచ్చును కానివ్వండి, పెద్ద ఎత్తున మోసపోవడం కావచ్చును, భారీ ఎత్తున ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేసి మోసపోవడాలు కానివ్వండి. అదేవిధంగా 2022, 23, 24లో లైక్ 25 ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు అనుకోని ప్రయాణాలు, అనుకోని ప్రదేశ మార్పులు, అనుకోని ఉద్యోగాలలో వీరు వెళ్ళడాలు, అసలు ఫీల్డే చేంజ్ అయ్యేటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా జరిగిపోయాయి. అదేవిధంగా పని ఒత్తిడి పెరగబోతూ ఉన్నది. రాబోయే రోజులలో ఎక్కువగా పని ఉంటుంది, తక్కువ గుర్తింపు ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచనలు, ఉద్యోగ మార్పు అవకాశాలు ఉన్నాయి. కష్టానికి ఆలస్యంగా ఫలితం రాబోతూ ఉన్నది. ఇది గమనించుకోవాలి. డబ్బు నిల్వ కష్టంగా ఉంది. నిల్వ డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరము. సేవింగ్స్ ముఖ్యము. కొత్త ఆలోచనలు, కొత్త లైఫ్ స్టైల్, వ్యక్తిత్వంలో మార్పులు, అదేవిధంగా కన్ఫ్యూజన్, అసలు ఏంటిది అనేటువంటిది కూడా ఉంటుంది. ఎవరైనా వెళ్దామా, అసలు ఏంది గైడెన్స్, కొత్త వ్యక్తిగా మారేటువంటి కాలము అని చెప్పి తెలుసుకొని రాబోయే 6 నెలలలో. మరి ఇక్కడ కొంతమేర సప్తమ స్థానంలో కేతువు, లగ్నాత్ రాహు ఉండడం ద్వారా వివాహ అవకాశాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంటాయి. బట్ తప్పకుండా రాబోయే 6 నెలలలో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరికి వివాహం జరిగేటువంటి ఛాన్స్ చాలా అధికంగా ఉంది. రీసెంట్గా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి సుమారుగా కొంతమేర ఎంతో కష్టపడితే కానీ ఫలితం రాని సందర్భాలు, ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు చేర్పులు. మళ్ళీ ఇక్కడ ఉద్యోగంలో ఏమైనా చిన్న మనం పనిచేసే చోట మన కొలీగ్స్ ద్వారా మనకు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చును, లేదా నరఘోష, నరబాధ, నర సంబంధిత ఇబ్బందులు మనపై ఉన్నాయి అని చెప్పి బాధపడేటువంటి సందర్భాలు కావచ్చును, నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటిది కానీ ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఎంతో ఫేస్ చేస్తూ ఉన్నారు. నౌ ప్రజెంట్ కూడా ఇంట్లో భార్యతో భర్తకు గొడవలు కానీ, భర్తతో భార్యకు గొడవలు కానివ్వండి, అమ్మా నాన్నకు సంబంధించి కూడా గొడవలు కానివ్వండి, మన వల్ల మన మాట అనేటువంటిది, మన మాటకు బలం తక్కువ అయ్యింది అనేటువంటి సిచ్యువేషను ఇది అర్థం చేసుకునేటువంటి సమయం. సో ఓవరాల్గా కుంభరాశి వారికి ఆర్థిక లాభాలు జరిగిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నవి. జరగబోయేటువంటి సందర్భాలలో ఆర్థిక లాభాలు, కుటుంబ మద్దతు మీకు రాబోతూ ఉన్నది, మరియు వ్యాపార పురోగతి కనిపిస్తూ ఉన్నది. కష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. సహనం పాటిస్తే శని అనుకూలిస్తాడు అనేటువంటి విషయాలను గమనించుకోండి. ఉద్యోగం పోయింది, శనేశ్వరుడే. లేదా వివాహం కావటం లేదు, శనేశ్వరుడే. సంతానం అవటం లేదు, శనేశ్వరుడే. డబ్బులు లాస్ అయిపోయాం, అన్నిటికీ శనేశ్వరుడే కాదు, ఉండడు. మంచి చేసేవాడే శనేశ్వరుడు, కర్మకారకుడు శనేశ్వరుడు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా రిలేషన్షిప్లో ఉండేటువంటి వారు దూరం అయ్యే ఛాన్సెస్ ఉంది. అర్థం చేసుకోవడంలో కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అండర్స్టాండింగ్ అనేటువంటి తక్కువ ఉంటుంది. ఇక ఒత్తిడి, నిద్ర సమస్యలు, ఫిట్నెస్ అవసరము. ఇంకా చూసుకున్నట్టయితే కష్టపడేటువంటి కాలం ఇది. వ్యక్తిత్వ మార్పులు, ఫైనాన్స్ రిలేటెడ్ కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిది. జాగ్రత్త విషయాలు ఏమిటి అంటే రిలేషన్లో ఆరోగ్యము, ఖర్చులు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మనకు మంచి
పేరు ప్రఖ్యాతలు రావటం లేదు అనేటువంటి విషయాలను గమనించుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా గ్రహస్థితి, గోచారం, ఇక గ్రహచారం అనేటువంటిది ఉంటుంది. ఇట్టి గ్రహచారంలో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని కుజుడు మీకు యోగకారకుడు, అదేవిధంగా శనేశ్వరుడు బాగుంటాడు మీకు, ఇక శుక్రుడు బాగానే ఉంటాడు. మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా కుజుడు నీచలో ఉన్నా, శుక్రుడు నీచలో ఉన్నా, శనేశ్వరుడు నీచలో ఉన్నా, చంద్రుడు కొంత మీకు ఇబ్బందికరంగా ఉన్నా మానసికంగా దృఢంగా ఉండలేరు, భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. కొంతమేర మ్యారిటికల్ లైఫ్ ఏదో చేస్తున్నామా నడుస్తుందా అన్నట్టు విధంగా ఉంటుంది. భర్త పని భర్తదే, భార్య పని భార్యదే అనే విధంగా ఉంటుంది. ఒకరికొకరు అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏమైనా మాట్లాడాలి అన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు కోపం వస్తే కిందెత్తేస్తారు, పగలగొట్టేస్తారు. సో అంతటి కోపం ఉంటుంది కుంభరాశి వారికి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళితేనే మంచి అభివృద్ధి అనేటువంటిది మీకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీరు నాకేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూర్చోండి, నేనే చెప్తాను మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. కనుక నేను ఏదో మిమ్మల్ని అడిగి దేనికోసం వచ్చారని మళ్ళీ నేను మీకు అదే చెప్పి నాకు అనవసరం. సో నేను చెప్పిన తర్వాతనే మీరు మాట్లాడండి, అది విషయం. సో తప్పకుండా కుంభరాశి వారు కాలభైరవ అష్టకం కానీ, కాలభైరవ స్వామికి దీపారాధన కానీ, ప్రతి అమావాస్యకు కూష్మాండ దీపారాధన అనేటువంటిది చాలా అవసరం. కూష్మాండ దీపారాధన ఎట్లా, బూడిద గుమ్మడికాయను రెండుగా చేసి అందులో గుజ్జును తీసి కింద రాళ్ల ఉప్పు ఒక విస్తరాకు ప్లేట్లో పోసుకొని చక్కగా కూడా ఆ బూడిద గుమ్మడికాయ ముక్కలను పెట్టి అందులో అష్టమూలిక తైలాన్ని పోసి తప్పకుండా మీరు దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం మీకు వస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. గురుగారు, మొత్తం మీద ఈ 6 మాసాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 ఆంగ్ల నూతన సంవత్సరం గత 6 మాసాలు అయిపోయింది. మరి 6 మాసాలు మాత్రమే ఉంది. ఈ 2026లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆల్రెడీ మీనరాశి వాళ్ళు ఏలి నడిషణతో బాధపడుతున్నారు. మరి ఈ 6 మాసాలు ఎలా ఉంటుందంటారు వీరికి? తప్పకుండా మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క 6 నెలలు గడిచిపోయాయి. మరి రాబోయే 6 నెలలలో మీనరాశిలో ఉన్నటువంటి శనేశ్వరుడు నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు ఇటు మే నెలలో. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నాడు గురువు యొక్క దిశ మారబోతున్నది. అదేవిధంగా నవంబర్లో మనకు మరలా గురువు యొక్క అతిచారం రాబోతూ ఉన్నది. మరి ఇట్టి సందర్భాలలో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, రాబోయే 6 నెలలలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయబోతున్నారు, ఎలాంటి సందర్భాలలో ఉన్నారు అని అనుకునేటువంటి సందర్భాలలో మీనరాశి వారు అనగానే తెలియని భయం ఉంటుంది వారికే తెలియని భయం. ఆ భయం ఏంటిది అనేది కూడా వారికే అర్థం కాదు, ఆ భయం. అదేవిధంగా మీనరాశి వారికి గత 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అనేటువంటిది వారికే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు 2022 ఆగస్టు నుండి కూడా. ఎందుకంటే గృహంలో మార్పులు చేర్పులు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ఎంత కష్టపడినా కూడా ఫలితం లేని సందర్భాలు కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, అదేవిధంగా కొంత నూతనంగా వివాహం అయినటువంటి వారికి కొన్ని గొడవలు ఏర్పడడం కావచ్చును, కన్సీవ్ అయి మిస్ అయిపోవడాలు కావచ్చును, అదేవిధంగా పిల్లలలో కూడా కొంత అనారోగ్య సమస్యలు రావడం కావచ్చును, మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు కూడా అనారోగ్య సమస్యలు రావడం కావచ్చును, మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులలో ఎవరినైనా ఒకరిని కోల్పోయినటువంటి దాఖలాలు కూడా ఉండవచ్చును. 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు ఎంత కష్టపడినా కూడా ఫలితం చాలా తక్కువగా ఉన్నది. అయితే చ అక్షరము, అదేవిధంగా దా అక్షరము, డి అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీనరాశి కిందనే వస్తారు. ఇక్కడ ఏం జరిగింది అంటే సుమారుగా కూడా ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉన్నాయి గత సంవత్సరం నుంచి పోల్చుకున్నట్టయితే, కొంత అనారోగ్య సమస్యలు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా శనేశ్వరుడు బలంగా ఉన్నా, అదేవిధంగా శుక్రుడు బలంగా ఉచ్చలో ఉన్నా కూడా వీరికి సొంత ఇల్లు అనేటువంటిది ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇదే 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా మీనరాశి వారు సొంత ఇల్లును ఎవరైతే కొన్నారో కింద కామెంట్ చేయండి, ఇది సత్యం. వారి జాతక రీత్యా శుక్రుడు ఉచ్చలో ఉన్నా, సో
సృజనాత్మకమైనటువంటి మార్పు మీ లోపల రాబోతున్నది. ఇది గమనించుకొని నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. స్థిరమైనటువంటి పురోగతి, కష్టానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా ఈ రాబోయే 5 నెలలలో ఉంటుంది. ఇది 100కు 200%. విదేశ ప్రయాణాలు, అదేవిధంగా విదేశాలలో ఉద్యోగాలు, విదేశంలో సెటిల్ కావాలి అని అనుకునేటువంటి ఆలోచనలు, విదేశ యోగానికి సంబంధించినటువంటి బలం చాలా అధికంగా ఉంది. అదేవిధంగా శత్రువులపై విజయం సాధిస్తున్నారు. కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో మీకు ఫేవరబుల్ గా ఉండబోతున్నాయి. ఆరోగ్యం తప్పకుండా మెరుగుదల అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు కూడా మంచి ఫలితాలు మీకు లభించేటువంటి పరిస్థితి ఉంది రాబోయే 5-6 నెలలలో. ఇది ఒక లక్కీ ఛాన్స్ మీకు అని చెప్పుకోవచ్చును. ప్రేమ వివాహాలు కావచ్చును, మామూలు వివాహాలు కావచ్చును, విదేశీ యోగము, జీవితంలో స్థిరపడేటువంటి పరిస్థితులు, శత్రువులపై విజయం కావచ్చును. ఇలా ఇన్ని విషయాలు కూడా ఈ రాబోయే 6 నెలలలో గురువు యొక్క మార్పు, శనైశ్వరుడు రేవతి నక్షత్రంలో ఉండే మార్పు, ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయినా మీ వ్యక్తిగత జాతకరీత్యా మీ లగ్నంలో ఎవరున్నారు, లగ్నాధిపతి ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, 10 డిగ్రీల లోపు ఉన్నాడా, 10 నుంచి 20 డిగ్రీల లోపు ఉన్నాడా, 20 నుంచి 30 డిగ్రీల లోపు ఉన్నాడా. సో 0 to 10 యవ్వనం, 10 to 20 కొంత పర్వాలేదు, 20 to 30 వృద్ధం ఇక్కడ. సో యవ్వనం, బాల్యం, వృద్ధం. సో ఇన్ని డిగ్రీస్లను బట్టి మీకు ఎలాంటి యోగకారకుడు, మీకు యోగకారకుడు ఎవరు, ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మీ జీవితంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేది నాకెవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కనుక తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నా ముందు కూర్చుంటే సరిపోతుంది. ఎట్టి కోశాన కూడా మీకు నా నుంచి 100కు 200% అద్భుతమైనటువంటి రెమెడీ కానీ, అద్భుతమైనటువంటి ఆన్సర్ కానీ మీకు ఉంటుంది. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు ఉంటుంది అని 1కి 100 సార్లు చెబుతూ ఈ యొక్క మీనరాశి వారికి, అదేవిధంగా గురువు ఉచ్చలో ఉన్న, గురువు మంచి స్థానాలలో ఉన్న, శనైశ్వరుడు మంచి స్థానాలలో ఉన్నా కూడా వీరికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. సో ప్రజెంట్గా కూడా చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో లోన్స్ కానివ్వండి, లోన్ సెక్టార్కి వెళ్ళడం కానివ్వండి, లోన్స్ రిలేటెడ్ సిబిల్ స్కోర్ తక్కువ అవ్వడం కావచ్చును, అదేవిధంగా లైక్ ఈఎంఐస్ రిలేటెడ్ కావచ్చును, అసలు వచ్చింది అంతా ఖర్చు అయిపోతుంది అనేటువంటి సిచ్యువేషన్స్, అనారోగ్య సమస్యలు, ఎస్పెషల్లీ స్త్రీలకు స్టమక్ రిలేటెడ్ కావచ్చును సమస్యలు, ఎస్పెషల్లీ కాళ్ళ నొప్పులు, విపరీతంగా కాళ్ళకు దెబ్బలు తాకడం కావచ్చును, చేతులకు దెబ్బలు తాకడం కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా అవమానాలు. మళ్ళీ ఇక్కడ మనము ఈ అవమానాలు ఎట్లా పనిచేసే చోట కానివ్వండి, చుట్టాలలో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి, మనం మంచిగా తయారైపోతే నలుగురు ఏడుపు, నరఘోష, నరబాధ, అరే ఏంది ఇది పరిస్థితి అనిపిస్తుంది. ఏదన్నా ఒక స్టేటస్ పెడదామంటే భయం అనిపించేటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి వారు మరి తప్పకుండా గడిచిన ఒక 2 నెలల నుండి మాత్రము ఏదో కొత్తగా అనిపించడమో, ఏదో ఒకంత ధైర్యంగా అనిపించేటువంటి పరిస్థితి మాత్రం ఉండబోతున్నది. రాబోయే రోజులలో మే 2వ తారీఖు పంచమ స్థానంలో గురువు రావడం ద్వారా విదేశీ ప్రయాణాలు కావచ్చును, సంతాన యోగం కావచ్చును, వివాహం కాని వారికి వివాహం ఏర్పడడం కావచ్చును, అదేవిధంగా గత 2 ఏళ్ళు అయింది మేము ఇల్లు కట్టుకుంటున్నాం, అది ముందుకు వెళ్ళడం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ గృహము తొందరగా పూర్తయి గృహప్రవేశం చేసే యోగం కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క మనకు ఎవరైతే కొన్ని ఏళ్ళు అయింది వివాహం జరిగి మాకు సంతానం లేదు, ఐవీఎఫ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము. పంచమ భావంలో గురువు ఉంటున్నాడు కనుక తప్పకుండా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక సువర్ణ అవకాశం ఏమిటి అంటే కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యము, అదేవిధంగా ఆస్తి, కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరము. మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సొంత మీ అక్కలో, చెల్లెలో, అన్నదమ్ములైనా కావచ్చును, ఎవరిని నమ్మాల్సినటువంటి పని లేదు ఇక్కడ. సో ఆస్తి లావాదేవీలలో మీకు కొంచెం ఇబ్బందులు సృష్టించేటువంటి సందర్భాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ అహంకారం తగ్గించుకుంటే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని ముందుకు వెళ్ళండి. జీవితంపై తప్పకుండా ఒక సీరియస్నెస్ అనేటువంటిది ఉంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ లైఫ్ దిశ అనేటువంటిది ఈ రాబోయే 5 నుంచి 6 నెలల్లో మారబోతున్నది. పాత జీవితం అనేటువంటిది ముగిసి కొత్త జీవితం వైపుగా పరుగులు పెట్టేటువంటి పరిస్థితిగా వీరికి గురువు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా కూడా. అదేవిధంగా ప్రేమ విజయవంతము,
చాలా మట్టుకు 2022 ఆగస్టు తర్వాత నుండి ఈ రోజు వరకు లవ్ బ్రేకప్స్ కానివ్వండి, మ్యారిటికల్ లైఫ్లో విడాకుల దాకా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట, మీనరాశి వారు ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తి మనసులో ఏముంది అని గమనిస్తూ ఉండడము మానేయడం మంచిది. ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏదుంది అంటే ఒక 10 విషయాలు ఎదుటి వ్యక్తి మాట్లాడితే కానీ వీరు 2 విషయాలు వీరు మాట్లాడలేరు. సో అంటే పూర్తిగా ఎదుటి వ్యక్తి మనసు ఏముంది నేను తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతో అధికంగా ఉంటారు. సో తెలియని భయం, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. అధికంగా వాటర్ తాగాలి. సో కుదిరితే చేపలకు ఆహారం అందించాలి. అది ఎలాంటి ఆహారమైనా పర్వాలేదు, మీరు ఫిష్కు ఆహారం అందించడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. దీనికి తోడు మీనరాశి వారు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన మీకు మంచి ఫలితం ఉంటుంది. నెలకొకసారి సముద్ర స్నానం కానివ్వండి, 6 నెలలకు ఒకసారి సముద్ర స్నానం చేసినా కూడా నరఘోష నరబాధ నుండి విముక్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి సముద్రం ఎక్కడనో మేమేం వెళ్తాం ఏమిటి అని అనుకునేటువంటి వారు రాళ్ళ ఉప్పును నీటిలో వేసుకొని కొంచెం కరిగిన తర్వాత స్నానం చేయండి. తప్పకుండా ప్రతి శనివారము రాత్రి 8:40 నుండి 9:40 లోపు ఒక 8 మిరియాలను కాల్చండి. కాల్చి నాపై చెడు దృష్టి ఎవరిదైతే పడిందో అది నాపై, నా శరీరం మా కుటుంబంపై ఆ యొక్క ఇంపాక్ట్ కలగకుండా ఉండుగాక అని చెప్పి మనసులో స్వామివారికి, కాలభైరవ స్వామివారికి నమస్కారం చేసుకొని ఓం భం భైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ మిరియాలను కాల్ చేయాలి. అంతే, మంచి ఫలితం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ 6 మాసాలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.